శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఇటీవల ఒక అద్వైత సాధన గ్రూప్లో చేరాను. అందులో శరణాగతి కాన్సెప్ట్ ద్వారా ఐ యామ్ నాట్ డూయర్ మరియు నాకు వచ్చే ఆలోచనలు నావి కావు, సో కర్మ గాని కర్మ ఫలితములు గాని నేను చేయటం లేదు, అంతా దైవమే అని ఒక మహాత్ముడు చెప్పినటువంటి కాన్సెప్ట్ ద్వారా ఆ మహాత్ముని యొక్క శిష్యుడైనటువంటి మరొక మహాత్ముడు పాపము పుణ్యము మంచి చెడు ఇలా అన్ని రకాల ద్వంద్వములు దైవశక్తి నుండి వచ్చినాయి తప్ప మనము కేవలము ఒక టూల్ అని చెప్పారు. దయచేసి ఐ యామ్ నాట్ డూయర్ అనే శరణాగతి కాన్సెప్ట్ ద్వారా మోక్షము ఎలా పొందగలము, లేదా ఈ కాన్సెప్ట్ ఐ యామ్ నాట్ డూయర్ అనే శరణాగతి కాన్సెప్ట్ మోక్షమునకు ఎలా దోహదపడుతుందో వివరించగలరు? వీరి ప్రశ్నని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు ఏదో అద్వైత సాధనా గ్రూపులో చేరారట. ఆ సాధనా గ్రూపులో వీరు ఎందులో చేరారో, అది ఏ మహాత్ముడికి సంబంధించిందో ఆ పేర్లు కూడా చెప్పారు, కానీ నేను పేర్లు చదవలేదు. అంటే ఇక్కడ ఒకరిని ఎక్కువ చేయటం కానీ ఒకరిని తక్కువ చేయటం కానీ అనేది ఉండదు మనం చెప్పుకునే విధానంలో. ఇక్కడ విషయ విశ్లేషణ అది కూడా ఎందుకు అంటే, మనం కొన్ని నేర్చుకుంటూ ఒక ఆధ్యాత్మిక మార్గం అని, ఆధ్యాత్మిక చదువు అని, ఆత్మజ్ఞాన చదువు అని మనని మనం తెలుసుకుంటూ, మనని మనం సరిచేసుకుంటూ, మనని మనం సంపూర్ణముగా పూర్తిగా మన యొక్క పూర్ణతను తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం. మనలోని చెడు పోగొట్టుకుని మంచిలోకి రావటం, మంచిగా జీవించటం ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఈ శీర్షికలు చెప్పుకోవటానికి. రెండవ ప్రధాన ఉద్దేశం అంటే రెండో ఉద్దేశాలు దీనికి. ఒకటి, జీవించినంత కాలం మంచిగా జీవించడం, చెడు అసలు ఉండకూడదు. రెండవది, నా యొక్క సంపూర్ణత ఏంటి, నేను శరీరం నేనా అంటే కాదు, మొత్తం అనంత ఆత్మశక్తే ఉన్నదంతా, నువ్వు కూడా అనంత ఆత్మశక్తి స్వరూపుడివే, స్వరూపురాలవే అని ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చెబుతుంది. అదే మహాత్ములు మనకు అందించారు. నువ్వు కూడా అదే అని, తత్వమసి తత్వం అసి, నువ్వు అదే అయి ఉన్నావు అని. కాబట్టి ఆ మార్గంలో వెళుతున్న అంటే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఏదైనా మనకు ఉపయోగపడేదే మనుషులు అడిగేది. ఎందుకంటే అడిగేవాళ్ళంతా మనుషులే. వాళ్ళు ఏ మార్గాలలో ప్రయాణించినా, ఎలా ప్రయాణిస్తున్నా అవన్నీ మనుషుల మార్గాలే, మనుషులు ఏర్పరిచినవే, మనుషులు నడిచేవే, మనుషులు తెలుసుకునేవే, మనుషులకు వచ్చే సందేహాలే, మనుషులకి అవసరమైన విషయాలే. ఇక్కడ మార్గాలు భిన్నత ఏమి ఉండదు, అవగాహన అంతే. ఎవరి అవగాహనకు అందినట్లు వాళ్ళు సాగుతూ ఉంటారు. ఇక్కడ వీరు చెప్పేది ఒక అద్వైత అంటే రెండవది లేనటువంటిది, ఉన్నది ఒకటే శక్తి, ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి భావన అద్వైతం అంటే. అటువంటి ఒక గ్రూపులో చేరారు. ఒక మహాత్ముడు గురువు గారికి సంబంధించిన గ్రూపులో చేరారు. ఆ గురువు గారు ప్రస్తుతం లేరు, వారి శిష్యుడు అవన్నీ చెబుతున్నారు. అందులో వాళ్ళ కాన్సెప్ట్ అని చెప్పారు. ఆమె ఏంటంటే శరణాగతి కాన్సెప్ట్ అన్నారు. మరి అంటే సహజంగా శరణాగతి అంటే ఎవరో ఒకళ్ళకి శరణాగతి అవుతారు, ఒక గురువుకో ఒక దేవుడికో. మరి ఇక్కడ వీళ్ళు ఈ కాన్సెప్ట్లో శరణాగతి ఎవరికి అవుతున్నారో అనేది కొంచెం ఆలోచించాలి. మరి అద్వైతంలో ఆ ఆత్మశక్తికి విశ్వశక్తికి ఒకవేళ అవుతున్నారేమో. ఎందుకనంటే ఐ యామ్ నాట్ డూయర్, నేను చేసేవాడిని కాదు, నేను చేసేదానిని కాదు, నాకు వచ్చే ఆలోచనలు నావి కావు, అందువలన కర్మలు చేయటం కానీ కర్మల యొక్క ఫలితాలు కానీ అసలు నేను చేయటం లేదు, నా చేత అంతా దైవమే చేయిస్తున్నారు అనేది ఆ కాన్సెప్ట్.
ఇక్కడ వాళ్ళు దైవాన్ని రూపంగా పెట్టుకున్నారా లేదా అనంత ఆత్మశక్తిగా తీసుకున్నారా అంటే అద్వైతము అన్నప్పుడు అనంత ఆత్మశక్తిగా తీసుకోవాలి. కాబట్టి ఆ దైవశక్తిని భావించుకుంటున్నారేమో. కాబట్టి నేను అసలు కర్మలు చేయటం లేదు, నా చేత చేయించబడుతున్నాయి, నేను కర్తను కాదు. పాపపుణ్యముల మంచి చెడుల ఈ ద్వంద్వములన్నీ కూడా అంటే పాపము పుణ్యము మంచి చెడు ఇటువంటి అనేకత్వములు భిన్నత్వములన్నీ కూడా దైవశక్తి నుంచే వచ్చాయి, మనం ఒక పనిముట్టు మాత్రమే అని ఆ విధానంలో చెప్పబడుతుంది. నేను ఆ విధానంలో ఒక సాధన గ్రూపులో ఉన్నాను. కాబట్టి ఈ సాధన అంటే ఐఆమ్ నాట్ డూయర్, నేను చేసేవాడిని కాదు, నేను చేసేదానిని కాదు అనేటువంటి ఈ శరణాగతి కాన్సెప్ట్ ఏదుందో అంటే అసలు నేను కర్తను కాదు, కర్మఫలములు నాకు సంబంధం లేదు, నేను చేసే కర్మలు కూడా నాకు సంబంధం లేదు, ఇవన్నీ నా చేత చేయించబడుతున్నవి అనేటువంటి కాన్సెప్ట్ ఏదుందో అది మోక్షానికి ఎలా దోహదపడుతుందో వివరించగలరు అన్నారు. అంటే మోక్షానికి అది ఎలా ఉపకరిస్తుంది అని. ఇప్పుడు మనం మామూలుగా రోజువారీ మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను గమనించుకుంటూ వెళితే ఎక్కడైనా ఎవరు చెప్పినా మంచి విషయాలు చెబుతారు ఫస్ట్. అయితే మార్గములు అనేకం ఎందుకు ఉన్నాయి అంటే మార్గములు అనేది ఒక్కొక్కరు ఒక్కో విధానమును ఫాలో అవుతూ ఉంటారు. ఆ విధానములను ఫాలో అయ్యేటప్పుడు మార్గములు ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధానములు ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు సాగుతూ ఉంటారు. ఆ అర్థమైన రీతి ఏంటి? ఇప్పుడు శరణాగతి అన్నాం అనుకోండి, అసలు శరణాగతి ఎవరికి చెందాలి, ఎవరు చెందాలి అంటే శరణాగతి చెందేవారు ఒకరు ఉండాలి, ఒకరు శరణాగతి చెందేవారు ఉండాలి, వీరు ఇంకొకరికి శరణాగతి చెందాలి. అంటే మళ్ళీ ఇద్దరు ఉండాలి. అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు అది అద్వైతం అవ్వదు. అద్వైతం అంటేనే ద్వైతము కాదు, రెండు లేవు. అద్వైతము అంటే ఏంటంటే ద్వైతము కాదు, అక్కడ రెండు లేవు, ఉన్నది ఒకటే. ఆ ఒకటే దాన్ని అర్థం చేసుకోవాలి. మరి శరణాగతి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఐఆమ్ నాట్ డూయర్, ఓకే నేను చేసేవాడిని కాదు, నేను చేసేదానిని కాదు. ఇది చాలా బాగుంది, అద్భుతంగా ఉంటుంది. సామాన్యులకు ఎవరికైనా అంత భగవంతుడు మనతో చేయిచ్చేస్తున్నాడండి, ఇది మనం ఏం చేయట్లేదు, మనకు వచ్చే బుద్ధి ఆలోచనలు ప్రేరణలు ఇవన్నీ కూడా భగవత్ శక్తే, ఇందులో మంచులు చెడులు ఇవన్నీ కూడా నాకు సంబంధం లేదు, అలాగే పాపము పుణ్యము నాకు సంబంధం లేదు, ఈ కర్మ ఫలితాలు నాకు సంబంధం లేదు, నేను చేసే కర్మలు నాకు సంబంధం లేదు, అంత కర్త కర్మ క్రియ భగవంతుడే దైవమే అన్నాం అనుకోండి, ఎంత సామాన్యుడికైనా అది చాలా చక్కగా బాగుంటుంది, అర్థమవుద్ది. ఎందుకు అర్థమవుతుంది, ఎందుకు బాగుంటుంది అంటే ప్రతి వ్యక్తి తాను ప్రయత్నిస్తాడు కానీ తాను అనుకున్న ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాడు. ప్రతి వ్యక్తికి అసలు తాను ఎందుకు పుట్టాడో తెలియదు, తను ఎందుకు మరణిస్తున్నాడో తెలియదు, మధ్యలో తన జీవితం ఇలా ఎందుకు సాగిపోతుందో తెలియదు, జరిగే సంఘటనలు తెలియదు, అంటే భవిష్యత్తు ఎవరికి తెలియదు. కానీ ప్రతి వ్యక్తి ఇలా జరగాలి అని అనుకుంటూ ఉంటాడు, ఇలాగే జరగాలని కోరుకుంటూ ఉంటాడు, నాకు ఇది కావాలి నేను ఇలా ఉండాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే మనిషి ప్లానింగ్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. తనకి ఏం కావాలో తనకు ఎలా జరగాలో ఇష్ట అయిష్టములు ఏర్పడతాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఆ ఇష్ట అయిష్టములు మనిషి చేత కర్మలు చేయిస్తూ ఉంటాయి. ఇష్ట అయిష్టముల వలన ఇష్టకర్మలు అంటే ఇష్టపూర్వకమైనటువంటి వాటిని పొందడానికి అవసరమైన కర్మలు బలీయంగా చేస్తూ ఉంటారు ప్రయత్నించి, అయిష్టములను తప్పించుకోవటానికి బలీయంగా చేస్తూ ఉంటారు. అవి కర్మలే మనిషి చేస్తూ ఉంటాడు, కొన్ని తప్పించుకోవాలని వద్దని, కొన్నిటిని పొందాలని. కానీ ఎంత చేసినా మనిషి తప్పించుకోలేడు, పొందలేడు. కొన్ని పొందగలుగుతాడు, కొన్ని తప్పించుకోగలుగుతాడు, కొన్ని పొందలేడు, కొన్ని తప్పించుకోలేడు. ఇలా ఎందుకు జరుగుతుందో మనిషికి ఎప్పటికీ తెలియదు. మనిషికి ఎప్పటికీ తెలియదు అన్న ఆన్సర్ తప్ప తెలుసు అని మనిషి సంపూర్ణంగా చెప్పగలిగింది మనిషి జీవితంలో ఉండదు. ఒక సామాన్యతగా మనం వెళ్తున్నప్పుడు అన్నీ తెలియనట్టే ఉంటాయి మనకి. అసలు ఈ సృష్టి అంతా ఇలా ఎందుకుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, మనుషులంతా ఇలా ఎందుకున్నారు, ఇన్ని ఎందుకున్నాయి, ఇదంతా ఏంటి అన్నదానికి ఆన్సర్ ఉండదు.
సామాన్యుడికి ఎవరికి దానికి ఆన్సర్ ఎక్కడ దొరకదు. అందువలన ఎవరో దైవం ఉన్నారు, ఎవరో ఒక అతీత శక్తిగా, మహిమాన్వితమైన శక్తిగా, సర్వము తెలిసినటువంటి దైవం ఎవరో ఉన్నారు. ఆ దైవము చేత ఇవన్నీ జరపబడుతున్నాయి. కాబట్టి నేను కర్తను కాదు, కర్మను కాదు, క్రియను కాదు, అసలు పాపపుణ్య ఫలితములు లేవు, ఇవన్నీ ఆ దైవము చేత జరపబడుతున్నాయి అన్నప్పుడు మనిషిలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం ఆగిపోద్ది. ఎందుకంటే ఒక సొల్యూషన్ దొరికేసింది అక్కడ. ఎవరో ఒక దైవం, ఒక అతీత శక్తి, మన మించిన అతీత శక్తి, మహిమాన్వితమైన శక్తి, ఏదైనా చేయగలిగినటువంటి శక్తి. ఎందుకంటే నేనేమి చేయలేనుగా, నేను పరిమితురాలనుగా. కనుక మొత్తం మనిషి ఆలోచనలన్నింటికీ ఆ దైవము అనే చోట ఒక ఫుల్ స్టాప్ పడిపోద్ది, ఆగిపోద్ది. ఒక కంక్లూజన్ వచ్చేసింది, ఒక ఆన్సర్ వచ్చేసింది. ఆ దైవం చేస్తున్నారంతే. అందుకని అదే కాన్సెప్ట్ మీద అసలు మతాలు ఏర్పడినాయి. ఒక మతంలోనే అనేక మంది దేవుళ్ళు, దేవతలు, విధానములు ఏర్పడినాయి. అనేక మతములు అలా ఎవరికాళ్ళ దైవాన్ని తయారు చేసుకున్నారు. ఎందుకంటే దైవం ఎవరు, ఏ మతపు దైవము అంటే ఎవరికాళ్ళ వాళ్ళ దైవానికి శరణాగతి చెందేమన్నారు. ఇప్పుడు ఈ మతములు పోని ఎవరికాళ్ళు వాళ్ళ మేము ఏర్పరుచుకున్నాం, మా దైవం, మా భావన, ఇది భావనాత్మకత అని ఎవరికాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతే అసలు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండేది కాదు, గొడవ ఉండేది కాదు. శరణాగతి మార్గంలో చక్కగా అంతా సాగిపోయేది. ఎందుకని దైవం చేశారు, ఇక నేను చేసేది ఏమి లేదు, మొత్తం ఇదంతా దైవం చేతే జరుగుతుంది. అంతవరకు బాగుంది. అప్పుడు ఏమైందంటే మనిషి ఆగిపోతాడు. నేను కర్తను కాదు అనే భావం చేత ఇదంతా ఏంటి 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 ఇలా ఎందుకు జరుగుతుంది, సుఖాలేంటి, దుఃఖాలేంటి, బాధలేంటి, కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, ఆనందాలేంటి, కొంతమందికి ఉండటం ఏంటి, కొంతమందికి లేకపోవటం ఏంటి, అసమానతలేంటి అనేటువంటి అనేక వేల లక్షల కోట్ల ప్రశ్నలకు ఒకటే సమాధానం, ఇదంతా దైవము వలన జరుగుతున్నది. నేను చేసేవాడిని కాదు, నేను చేసేదానిని కాదు, నా చేత చేయించబడుతున్నది. అందువలన నాకు పాపము లేదు, పుణ్యము లేదు అనేటువంటిది అనేక రకాలైన, అంటే మనం బాధలు అనుభవిస్తున్నా కూడా భగవంతుడు ఇచ్చాడు, మనం సుఖాలు అనుభవిస్తున్నా కూడా భగవంతుడు ఇచ్చాడు, దైవం ఇచ్చారు. దేవుడా దేవత ఎవరైతాడు. అలా ఆ దైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ దైవానికి శరణాగతి చెందుతూ, ఒకవేళ భరించలేని బాధలైతే ఆ దైవాన్ని వేడుకుని రక్షించమని కోరుకుంటూ, ఒకవేళ సుఖములైతే ఆ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిత్యము మనిషి అలా జీవించుకుంటూ వెళ్ళిపోతాడు, తాను కర్తను కాదు అని. ఈ శరణాగతి కాన్సెప్ట్ అది. నువ్వు నీ ఆలోచనలు ఆగిపోతాయి. నేను చేసేవాడిని కాదు, నేను కర్తను కాదు, కర్త కర్మ క్రియ మొత్తం దైవమే, నా చేత జరిపించబడుతున్నది అనేది మనిషి యొక్క ఆలోచనలను, అంటే మనిషికి ఉండేటువంటి అనేక ఇష్ట అయిష్టములను, మనిషిలో ఉండేటువంటి అనేక స్వార్థ గుణములను, దురాశలను, ఆశలను, అత్యాశలను, చెడు గుణములను, మనిషికి ఉండేటువంటి అనేక సందేహములను, ఈ అసమానతలేంటన్న అనేక సందేహములను ఒకే ఒక్క చోట ఆపేయటానికి ఏర్పరచబడినటువంటి మార్గము ఈ మార్గం. ఇక్కడ శరణాగతి అంటే పాపపుణ్యములు మనకు లేవు, మొత్తం భగవంతుడే చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, అసలు నేను కర్తను కాదు అని జీవించుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకో తత్వం ఉంది ఇక్కడ, భగవత్ తత్వం ఉంది, అదే నడుపుతుంది. అయితే ఇక్కడ మరి ఆ మార్గంలో ఏం చెబుతున్నారో నాకు ఆ మార్గం గురించి పూర్తిగా తెలీదు. ఇప్పుడు శరణాగతి మార్గము, అద్వైత మార్గము అన్నారు. శరణాగతి అవ్వాలంటే దైవం అనే కాన్సెప్ట్ ఉంది, నేనేం చేయట్లేదు, అంతా దైవమే చేయిస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఆ దైవము వేరు, నేను వేరు, ఇద్దరున్నాం కదా అన్నప్పుడు మోక్షము ఎలా వస్తుంది? మరి అక్కడ ఆ మార్గంలో, ఆ సాధనా గ్రూపులో, ఆ అద్వైత సాధనా గ్రూపులో ఆ గురువు గారిని అనుసరించే వాళ్ళకి ఏం చెబుతున్నారో నాకు ఆ మార్గ అవగాహన లేదు. కానీ మోక్షము అంటే ఏంటి అంటే రెండవది లేని స్థితి. రెండవది అంటే మోహక్షయమే మోక్షము, ఏకత్వ భావన. రెండవది ఉంటే మోహం కలగొచ్చు, భయం కలగొచ్చు, బాధ కలగొచ్చు, దుఃఖం కలగొచ్చు, ఇష్టం కలగొచ్చు. రెండవది ఉన్న భావన అసలు నేననే భావనని నాకు తయారు చేస్తుంది.
రెండవది ఉంటేనే నేనున్నాను అన్న భావన నాకు బలీయమవుతూ ఉంటుంది, అహంకారాన్ని స్థిరపరుస్తూ ఉంటుంది, అహం నేను అని. అసలు రెండవదే లేనప్పుడు, ఉన్నదంతా ఒకటే అయినప్పుడు నేను అని చెప్పవలసిన అవసరము కూడా ఉండనటువంటి ఒక స్థితి ఉంటుంది. అక్కడ నేనని మాట్లాడవలసిన అవసరం లేదు. దానికి మీరు గొప్పగా ఏదో సాధనలు చేసి అర్థం చేసుకోవక్కర్లా. ప్రపంచం ఉంది. ఇప్పుడు మానవ జాతిలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు. సృష్టి అంతా ఉంది, కింద భూమి ఉంది, పైన ఆకాశం ఉంది, మొత్తం కనపడుతుంది. ఇంకా చెట్టు పుట్ట చేమ ఏమీ లేవు. మీరు ఒక్కరే భూమి మీద ఉన్నారు. మీకు అసలు ఎవరో కనపట్టలేదు, జంతువులు కనపట్టలేదు, చెట్టు పుట్ట చేమ ఏమీ లేవు. ఆకాశము భూమి ఉంది, మీరు భూమి మీద నిలబడి ఉన్నారు, మీరు ఒక్కరే ఉన్నారు. అనంతంగా భూమి కనపడుతుంది, ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు మనం మన సైజులోనే అలా భూమి మీద నిలబడి ఉన్నాం. రెండవ వాళ్ళు లేనప్పుడు, అసలు రెండవదే లేనప్పుడు, ఇప్పుడు మీకు ఆకలి లేదు, దప్పులు లేవు, కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరత లేదు. అసలు ఏ అవసరత మీకు లేదు. జస్ట్ మీరు ఉన్నారు శరీరంతో, అంతే. మీకు ఏమీ అనిపించటం లేదు. అనిపించాలంటే రెండవది ఉండాలిగా. ఆమెకు ఆకలి పుట్టట్లేదు. ఒకసారి భావన చేసుకోండి అంటున్నా. అప్పుడు నేను అని ఎలా పుడుతుంది మనలో? అసలు రెండవది లేనప్పుడు, రెండవ దాని కోసం ప్రయత్నించవలసిన అవసరం లేనప్పుడు, ఇప్పుడు మనకు ఆకలి పుడుతుంది, ఏ వద్దు అనుకున్న ఆకలి కోసం ప్రయత్నించాలంటే ఉన్నాయి అక్కడ బయట. సృష్టిలో మొక్కలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, లోపల ఆకలి పుడుతుంది, దానికి అవసరమైన పదార్థం ఉంది. ఇప్పుడు మనం ఉన్నాం, కానీ గాలి కూడా పీల్చాల్సిన అవసరత లేదు, కానీ ఉన్నాం శరీరంతో అనుకోండి. అప్పుడు రెండవది లేదు అసలు. అక్కడ రెండవ మనిషి లేడు, అవసరత లేదు. నేను అని చెప్పవలసిన, నేను అని అనవలసిన స్థితి వస్తుందా? అహం పుడుతుందా? నేను అని అహం పుడుతుందా? నేనని అహం పుట్టాలంటే రెండవది ఉండాలి. అలాగే ఈ శరీరంలో అవసరత ఉండాలి. అవసరత కోసం ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు ప్రయత్నము నాదవుతుంది, నేను ప్రయత్నించేది క్రియ అవుతుంది, నేను పొందింది ఫలితం అవుతుంది. ఆ పొందిన ఫలితం అనుభవం అవుతుంది. అలా నాకు భిన్నంగా ఉంటాయి. ఆ భిన్నత ఉన్నప్పుడు మోక్షం ఉండే అవకాశం లేదు. మోక్షం అంటే ఏంటంటే ఏకత్వ స్థితి. నాకు భిన్నంగా అసలు ఇక్కడ ఏం లేదు. అప్పుడు ద్వంద్వత్వం పుట్టదు, అసలు ద్వంద్వత్వమే పుట్టదు. ద్వంద్వత్వం ఎందుకు పుట్టదు అంటే, నాకు భిన్నంగా ఏమీ లేనప్పుడు నాకేదో అవుతుందన్న భయం పుట్టదు. నాకు భిన్నంగా ఏమీ లేదు, నా శరీరంలో ఏమీ పుట్టడం లేదు, ఆకలి దప్పులు లేవు. ఎందుకని సృష్టిలో కూడా ఏమి లేవు. అక్కడ తినడానికి తాగడానికి ఏమి లేవు, పీల్చుకోవడానికి గాలి కూడా అవసరం లేదు, నేనున్నాను అంతే. అన్నప్పుడు నాకు రెండవది అవసరత లేనప్పుడు నేను అనుకోవలసిన అవసరం కూడా లేదు. నేను ప్రయత్నించి గాలి పీల్చుకోక్కర్లా, నాకు అక్కర్లా, గాలి అవసరత లేదు, ఆహార అవసరత లేదు, కానీ ఉన్నాను అన్నప్పుడు ఉన్నాను అన్న భావన ఉంటుంది తప్ప, అంటే ఉన్నానని అనుకోను, ఉన్నానన్న భావన ఉంది. ఎందుకంటే శరీరంతో అక్కడే ఉన్నాను కనుక ఉంటుంది, కనుక అది మోక్ష స్థితి. నేనని భావన పుట్టదు. ఎందుకంటే నేనని భావన పుట్టాలంటే రెండవది ఉండాలి. రెండవది ఉంటే, రెండవది ఉంది కనుక భయం పుట్టొచ్చు, ధైర్యం పుట్టొచ్చు, ఆనందం పుట్టొచ్చు, దుఃఖం పుట్టొచ్చు, దాన్ని పొందాలనిపించవచ్చు, అది నచ్చొచ్చు, అది నచ్చకపోవచ్చు, ఎన్నైనా పుట్టొచ్చు. నాకు భిన్నంగా రెండవది ఉన్నప్పుడు, అలాగే నా శరీరంలో అవసరతలు ఉన్నప్పుడు, మనకి ఇప్పుడు పంచేంద్రియ అవసరతలు ఉన్నాయి, ఉన్నప్పుడు నేను అనే భావం నాకు తెలుస్తుంది, పుడుతుంది. అది శరీరంలో పుట్టిస్తుంది, ఆకలి పుట్టిస్తుంది. నాకు ఆకలి వేస్తున్నది, నాకు మలమూత్ర విసర్జనలు చేయాలనిపిస్తున్నది, నాకు స్పర్శ తెలుస్తున్నది, నాకు దృశ్యం కనపడుతున్నది, నాకు శబ్దము వినపడుతున్నది, నాకు రుచి తెలుస్తున్నది. ఇలా నాకు శబ్దస్పర్శ రూపరసగంధములు కూడా ఉండటం వలన నాకు అని అనిపిస్తుంది, నేను అని అనిపిస్తుంది. ఇవి అనుభవించడానికి అనువుగా ఎదురుగా ప్రపంచంలో అనేకం ఉండటం వలన నేను 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 నాకు 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 అని మనం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు అది అద్వైతం అవదు, ద్వైతమే. శరణాగతి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ద్వైతంలోనే కుదురుతుంది. ఎందుకని ఒక భగవంతుడు, ఒక దేవుడో దేవతో ఎవరైనా కానివ్వండి, ఆ శక్తి దైవము అని మనం అనుకునేటువంటి ఆ దైవ శక్తి ఏది ఉందో ఆ శక్తికి నేను శరణాగతి చెందుతున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ముస్లిం మతంలో
ముస్లిమ్స్ అందరూ కూడా శక్తిని ఆరాధిస్తారు. అంటే అక్కడ భగవంతుడికి రూపం ఉండదు, రూపారాధన ఉండదు, నిర్గుణ నిరాకార దైవశక్తిని ఆరాధిస్తారు. మీకు మసీదులు కడతారు తప్ప మసీదుల లోపల ప్రార్థనాలయాలలో, అనేక ప్రార్థనాలయాలలో మూర్తులు, ప్రతిమలు ఉన్నట్టు అక్కడ ఉండవు. అది ఒక ఆరాధనా పద్ధతి. కానీ ఒక భగవత్ శక్తి ఉందని నమ్ముతారు వాళ్ళు. మనమే ఆ భగవత్ శక్తి అనే దాన్ని మళ్ళీ స్వీకరించరు, శక్తిగా ఆరాధిస్తారు. అలా అనేక మంది అనేక రకాల విధానాలలో సాగుతున్నారు. అయితే అందరూ ఆయా విధానాలలో వారి యొక్క అవగాహన సామర్థ్యమును బట్టి వారు పొందవలసింది పొందుతూనే ఉన్నారు. లేకపోతే ఆ మార్గములు నడవగా. ఇప్పుడు పొందవలసింది ఏంటి అంటే, అల్టిమేట్గా శరీరముతో ఉన్నంత కాలము మీది ఏ మతమైనా కావచ్చు, ఏ మార్గమైనా కావచ్చు, ఏ విధానమైనా కావచ్చు, ఏ పద్ధతి అయినా కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, ఏ దేవత అయినా కావచ్చు, అల్టిమేట్గా భూమి మీద మీరు శరీరంతో ఉన్నంత వరకు మంచిగా జీవించవలెను. ఇది మొట్టమొదటిది. అది ఏ మార్గంలో చెబితే ఏమైంది? రెండవది, నీ యొక్క సంపూర్ణతను నువ్వు తెలుసుకో. అంటే ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక చదువుకుంటూ ఉన్నదంతా అనంత ఆత్మశక్తే అని తెలుసుకొని, నేనే ఆ అనంత ఆత్మశక్తి స్వరూపమును, నేను దానికి భిన్నమైన వాడిని, భిన్నమైన దానిని కాదు, మొత్తం సృష్టి అంతా అనంత ఆత్మశక్తి స్వరూపమే, అది ఏకముగానే ఉన్నది అనేటువంటి అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును, ఇది మహాత్ములు చెప్పింది అన్న చోట నేను అది అయిపోయాను, దాంట్లో కలిసిపోయాను. సముద్రములో పడినటువంటి నీటి బిందువు సముద్రమే అయిపోయినట్లుగా. ఇప్పుడు సముద్రములో పడిన నీటి బిందువు సముద్రానికి భిన్నంగా ఉండడానికి కుదరదు, కలిసిపోయింది, స్వజాతి కలిసిపోయింది. అలా నేను స్వజాతి, నేను ఆ విశ్వశక్తో దైవశక్తో ఏ పేరుతో ఎవరు పిలిస్తే నేను ఆ స్వజాతి, నేను అందులో కలిసిపోయాను. ఇది ఒక మార్గం. అది దానిని సంపూర్ణమైనటువంటి అద్వైత ఆత్మజ్ఞాన మార్గము అంటారు. ఆత్మజ్ఞాన మార్గం అది. మరి అద్వైతము అలాగే చెప్పబడింది, నేను చూసింది, నేను తెలిసింది, నా పరిమిత జ్ఞానం. మరి శరణాగతి అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఆ శక్తి వేరుగా ఉన్నది, ఎప్పటికీ మనిషి ఆ శక్తి కాలేడు, ఆ శక్తి పరమ పవిత్రమైనది, ఆ శక్తి అద్భుతమైనది, అతీతమైనది, పరమ పవిత్రమైనది. మనిషి దానికంటే దిగువ స్థాయిలో ఉన్నవాడు. అలా అనేక రకాల మార్గాలు ఏర్పడినాయి. అంటే మనిషి శరీర భావనతో, స్త్రీ పురుష సంపర్కంతో, పిల్లలను కంటూ ఇలా జీవితం గడుపుతూ శరీరంతో ఉన్నాడు, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాడు. ఇవన్నీ ఆ పరమ పవిత్రమైన అతీత శక్తికి లేవు, అవసరతలు లేవు. కనుక కొంతమంది ఆ అతీత శక్తికి దైవ రూపాలు ఇచ్చుకొని అవి కొన్ని మార్గాలు, మతములుగా ఏర్పరచుకున్నారు. ఆ దేవుడు ఉండే స్థానంలో, అంటే ఆ దైవశక్తి, ఆ పవిత్ర దైవశక్తి రూపాలు ఇచ్చారు. రూపాలు ఇవ్వని మతాలు ఉన్నాయి, రూపాలు ఇవ్వని మతాలు శక్తిగా ఆరాధించారు. రూపాలు ఇచ్చిన మతాలు అదే శక్తికి మేము ఆ దైవలోకానికి వెళ్తామని చెప్పారు. అలాగే శక్తిగా ఆరాధించే వాళ్ళు కూడా మా దేవుడికి సపరేట్ లోకం ఉందని చెప్పారు. ప్రతి మతము ఎందుకు ఇంకొక మతంతో విభేదాన్ని పొందుతుంది అంటే, విభేదంగా ఉంది అంటే, ఎవరికి వాళ్ళు వాళ్ళ దైవ లోకాలు తయారు చేశారు. ఆ లోకంలో అంటే శక్తి అనుకోండి, మేము ఆ దైవ లోకంలో ఎప్పటికీ మానవులుగా దూతలుగా ఉంటాం. అవసరమైతే ప్రవక్తలు వస్తారు, దూతలు వస్తారు, అంతే తప్ప శక్తిగా ఎవరో ఉండలేరు. ఆ శక్తి అతి పవిత్రమైనది. అలా కొన్ని మతాలు సాగినాయి. కొన్ని మతాలలో ఆ శక్తి రూపము ధరించి మనిషిగా కనపడుతుంది, దాన్ని దేవుడు దేవత ఒక్కడే దేవుడు అన్నారు, ఇంకా మిగిలిన దేవుడు లేరన్నారు. ఆ శక్తే ఆ ఒక్కడే దేవుడు ఆకారం ఉంది, లేదా ఒక్కడే దేవత ఆకారం ఉంది. అలా కొన్ని మతాలు ఏర్పడినాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ మత విధానం, ఆ దైవలోకం, మేమందరం ఆ దైవలోకాన్ని పొందుతాం, ఆ దేవుడి దగ్గర మేము ఉంటాం, దేవుడు వేరు మేము వేరు, మేము అక్కడ ఉంటాం అన్నారు. అక్కడ శరణాగతి కుదురుతుంది. అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే అనే చోట శరణాగతి కుదరదు. శరణాగతి ఎక్కడ కుదురుతుంది అంటే, ఒక దైవశక్తి కానీ, అంటే రూపము లేనిటువంటి దైవశక్తితో
అనేక మంది ఆ మార్గాలలో దైవదూతలు, ప్రవక్తలు, గొప్పవాళ్ళు రావచ్చు ఆ మతాల్లో. కానీ వాళ్ళంతా గొప్పవాళ్ళు అంతే, కానీ దైవంతో సమానమైన వాళ్ళు కాదు, ఆ శక్తితో సమానమైన వాళ్ళు కాదు అనే మతాలు కొన్ని ఏర్పడినాయి. అలాగే అదే శక్తికి ఒక రూపం ఉండి ఈ రూపంతో వచ్చాడు భగవంతుడు, ఈయనొక్కడే భగవంతుడు, మిగిలిన వాళ్ళు ఇంకెవరూ భగవంతుళ్ళు కాదు అని ఏర్పరుచుకున్న కొన్ని మతాలు ఉన్నాయి. అలా ఈ విభిన్నత ఎక్కడొచ్చిందంటే ఎవరి మతాలను వాళ్ళు ఏర్పరుచుకున్నారు, ఆ మార్గాలలో వాళ్ళు అలా సాగుతున్నారు. అలా సాగుతున్న మార్గాలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దైవము నాకంటే భిన్నముగా ఉన్నారు. శక్తి రూపం కావచ్చు, రూపం ఉండి ఉండొచ్చు. నేను వేరు, దైవం వేరు. నేను ఎప్పటికీ దైవమును కాలేను, ఎందుకంటే అది పరమ పవిత్రమైనటువంటి దివ్య శక్తి, పరమ పవిత్రమైనటువంటి దివ్య దేవుడు, దేవత. నేను ఎప్పటికే అలా అవ్వలేను. నేను సాధారణ మానవుణ్ణి, భక్తుడినై, భక్తురాలిని ఆ లోకములోకి వెళ్ళగలను. అది శరణాగతి. నేను మంచిగా జీవించటం వలన ఆ లోకములోకి వెళ్ళగలను తప్ప నేను ఎప్పటికే ఆ దైవమును కాలేను, కాకూడదు. అసలు అంత పవిత్రత ఇక్కడ లేదు. ఆ దేవుడిచే, ఆ దేవతచే లేదా శక్తితే చేయబడినటువంటి పరిమిత సృష్టిని మాత్రమే నేను. కాబట్టి నేను నా దేవుడికి తగ్గట్టు, నా మతమునకు తగ్గట్టు, నా మత బోధలకు తగ్గట్టు నేను జీవిస్తే అది శరణాగతి. చేసేదంతా నా దేవుడే, నా దైవశక్తే అని నేను అలా జీవిస్తే నేను నా దైవలోకములో ఆ దేవుడు పక్కన శాశ్వతంగా ఉండిపోతాను. ఇలా కొన్ని మతాలు ఏర్పడినాయి. అన్నింటిలోనూ విధానంలో ఉన్నాయి. ఈ విధానాలన్నీ సాగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో శరణాగతి అనేది ఏంటంటే అన్నీ చేస్తున్నది భగవంతుడే అన్నప్పుడు ఇక నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏదైనా ఇంకా నువ్వు వేడుకుంటావు, ప్రార్థించుకుంటావు, కానీ నీకు సమాధానం వచ్చేసింది. కర్తను నేను కాదు అని. కర్తను నేను కాదు అన్న శరణాగతి మార్గంలో కర్తవు నువ్వు కాదు, కానీ ఎప్పటికీ నీ దేవుడు నీకంటే భిన్నంగా ఉంటాడు. నువ్వు ఆ దైవలోకంలో ఉంటావు. అలా ఏర్పడిన మతాలు కొన్ని ఉన్నాయి. కాకపోతే మరి ఇక్కడ ఏం చెబుతున్నారు, ఇప్పుడు ఈ సోదరి అడిగినటువంటి మార్గంలో ఏం చెబుతున్నారో నాకు తెలియదు. అంటే ప్రత్యేకంగా కొంతమంది కొన్ని చెబుతూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసిన గురువులు, మహాత్ములు, మహానుభావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెబుతారంటే ఒక దైవ మార్గాన్ని ఏర్పరిచారు, వాళ్ళకు కొన్ని దీక్షలు ఇచ్చారు. అంటే వాళ్ళని అనుసరించి నమ్మి వచ్చే వాళ్ళకి దీక్షలు ఇచ్చారు. ఏంటి అవి? జీవితకాలపు దీక్షలు. ఆ దీక్షలకి ఒక డ్రెస్ కోడ్ పెట్టారు. వీళ్ళు కొత్తగా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. ఆ దీక్షకు ఒక కొత్త పేరు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ ఒక గ్రూప్ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు అది సాగుతుంది. వేలల్లోకి వెళ్ళారు ఆ దీక్షలు తీసుకున్న వాళ్ళు. ఇది ఒక గురువు గారు ఏర్పరిచినటువంటి ఒక విధానం. ఆయన మంచి అనుకుని ఏర్పరిచారు, ఒక దేవుణ్ణి ఆధారం చేసుకుని. ఇక్కడ సిద్ధాంతము, పద్ధతి ఏంటి అంటే ఆ దేవుణ్ణి తప్ప ఇతర దేవుళ్లను అసలు మీరు ఆరాధించకూడదు, అసలు ఇతర దేవుళ్ళ ప్రార్థనాలయాలకు వెళ్ళకూడదు. ఎందుకని అంటే ఆయన కాన్సెప్ట్ అని చెప్పారు. ఏంటి అంటే ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ తన భర్తనే ఎలా అనుసరిస్తుందో అలాగే ఒక నిజమైనటువంటి భక్తుడు ఆ గురువుని, ఆ దేవుణ్ణి అనుసరించాలి. అది కూడా మళ్ళీ ఆ దేవుడికి అనేక మంది గురువులు అనేక ప్రచారాలు చేస్తున్నారు, అనేక సంస్థలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే నన్ను మీరు అనుసరించారు, నేను మీకు దీక్షలు ఇచ్చాను కాబట్టి మీరు నా మార్గంలో, నా సంస్థలో, నేను చెప్పిన పద్ధతుల్లో ఈ దేవుణ్ణి అనుసరించాలి. ఎందుకని ఈ దేవుణ్ణి అనుసరించే వాళ్ళు మళ్ళీ వేరే చాలా మంది ఉన్నారు. అనేక మంది గురువులు ఆ దేవుడి పేరు మీద ప్రచారాలు చేస్తున్నారు. అలా ఏర్పరిచారు ఒక గురువు గారు. అలా అనేక మంది గురువులు ఉన్నారు. చాలా మందిని చూశాను, విన్నాను, దర్శించాను. అందరూ మంచిగా నేర్పుతున్నారు. కానీ ఇక్కడ విధానం అది, మీరు ఈ దేవుణ్ణి దాటి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. మళ్ళీ ఈ దైవ మార్గంలోనే అనేక మంది గురువులు ఉండొచ్చు, అనేక సాధనా విధానాలు ఉండొచ్చు, అనేక పద్ధతులు ఉండొచ్చు. కాబట్టి వేరే గురువుల దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఈ దైవ మార్గంలోనే వేరే గురువుల పుస్తకాలు చదవకూడదు. నేను రాసిన పుస్తకాలే చదవాలి, నేను చెప్పిన మార్గంలోనే నడవాలి, నేను ఇచ్చిన బట్టలే కట్టుకోవాలి, నా మాటలే వినాలి, ఇంకోళ్ళ మాటలు అసలు వినకూడదు మీరు. ఎందుకంటే దీక్ష నేను మీకు ఇచ్చాను కాబట్టి. అది ఒక విధానం. ఎందుకంటే మనిషి ఒక పరిమిత మార్గంలో ఉంటాడు కనుక, ఒక పరిమిత విధానాలను అర్థం చేసుకుంటాడు కనుక, అపరిమిత అనంతత్వాన్ని అర్థం చేసుకోవటానికి గందరగోళ పడతాడు కనుక తేలికగా మనిషిని నడిపించుకుంటూ వెళ్ళిపోదామని ఆ గురువు గారు అలా ఏర్పాటు చేశారు. అయితే దాని వలన మళ్ళీ
వైపరీత్యములు ఉండవా అంటే ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇతర దేవుళ్ళని వాళ్ళు అంగీకరించరు. కానీ సమాజంలో మనం అందరం కలిసిమెలిసి బతుకుతాం. ఒకే సందులో మన ఇంటి పక్కన అన్ని మతాల వాళ్ళు ఉంటారు. మన ఇల్లు ఉందనుకోండి, ఈ పక్క ఒక మతం వాళ్ళు, ఆ పక్క ఒక మతం వాళ్ళు, వెనక ఒక మతం వాళ్ళు, ముందు ఒక మతం వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. మన చుట్టూ సమాజంలో వాళ్ళే మన స్నేహితులు, బంధువులు, మిత్రులు, అనేక రకాలుగా ఇష్టాలుగా వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే జీవన శైలిలో ఘర్షణ వస్తుంది. నేను ఇలాగే వెళతాను అని. అది అంతరంగం వరకు అయితే పర్వాలేదు, కానీ డ్రెస్సులు వేసుకొని బాహాటంగా దాన్ని ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మత విభేదాలు, మత ఘర్షణలు, మతములతో ప్రమాదము ఇలా వచ్చింది. అది అంతరంగం వరకు నేను చేసుకుంటున్న భావన అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ బాహ్యంగా దాని ప్రచారాలు మొదలుపెట్టారు. ఇప్పుడు మాదే కరెక్ట్ అని. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఉంది. ఇందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒకే దేవుడు, కానీ అనేక వేల మంది గురువులు, వేల సంస్థలు పెట్టి వేల మంది శిష్యుల్ని వేల రక విధానాలుగా మార్చి మార్చి నడుపుతున్నారు. అది ఇది కలపకుండా కొత్త కొత్త పేర్లు పెట్టుకున్నారు. ఎవరి సంస్థకాళ్ళ పేరు, ఎవరి సాధనా మార్గాలు వేరు. అప్పుడు ఏం చెబుతున్నారంటే దేవుడు అదే దేవుడైనా గురువుగా నువ్వు నన్ను అనుసరిస్తున్నావు కనుక నువ్వు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళకూడదు. మళ్ళీ కాన్సెప్ట్ ఏమొచ్చింది, ఇప్పుడు దేవుడు ఒకడే కానీ మళ్ళీ ఈ గురువుతోనే వెళ్ళాలి కాబట్టి మేము వేరే గురువుల్ని అనుసరించాం. మళ్ళీ ఘర్షణ మొదలైంది. ఘర్షణ ఉంది ఇక్కడ. అందులో ఎంత మంచి ఉందో పక్కనే అంత చెడు ఉంది అక్కడ. ఎందుకని సమాజంలో అసలు దేవుళ్ళని తీసి పక్కన పెట్టేయండి, మతాలను తీసి పక్కన పెట్టేయండి, కులాలను తీసి పక్కన పెట్టేయండి, జాతులను తీసి పక్కన పెట్టేయండి. మానవులుగా మనకున్నాయి రెండే, స్త్రీ పురుష భేదాలు అంతే. నన్నంత మానవ జాతి. ఇక్కడ భూమి మీద మనకు కనపడేది ఏంటంటే వృక్ష జాతి, జంతు జాతి, మానవ జాతి. మిగిలినవన్నీ జడ పదార్థములని వదిలేస్తాం మనం. వృక్ష జాతి దాని గొడవ దాన్ని మనకు అర్థం కాదు, మనం దాన్ని వాడుకుంటాం అంతే. జంతు జాతి వాటి గొడవ వాటిది, అందులో అవసరమైన వాటిని వాడుకుంటాం, ప్రమాదకరమైన వాటికి దూరంగా ఉంటాం. మానవ జాతిగా మొత్తం అందరికీ అన్నీ తెలుసు. మొత్తం మానవ జాతి శరీర పనితీరు ఒకలానే ఉంటుంది. అందుకని జాతి అంటే అది ఒకే రకమైంది. మానవ జాతి మంది. మానవ జాతిలో రెండు విభేదాలు ఉన్నాయి, ఒకటి పురుషులు, రెండు స్త్రీలు. అలా ఎందుకు ఉన్నాయంటే వీళ్ళిద్దరి కలయిక చేత, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ చేత, కలయిక చేత మనిషి సంతానోత్పత్తిని కలిగించుకుంటూ, సుఖభోగములను అనుభవించుకుంటూ, కుటుంబ జీవితాన్ని ఏర్పరుచుకొని హాయిగా ఆనందంగా జీవించడానికి అనువుగా సృష్టి చేసిన అద్భుత ప్రణాళిక అది, మంది కాదు అది. ఈ రెండే భేదాలు, ఇంకా భేదాలు లేవు అసలు ఇక్కడ. కానీ ఇప్పుడు మన నమ్మకాలతో ఈ సృష్టి ఏంటి, నేనేంటి, అసలు ఈ రహస్యం ఏంటి అని తెలుసుకుందామని ప్రయత్నించిన మన నమ్మకాలు, మన ఆలోచనలో, మనకు అనిపించిన భావాలు, మనం అనుకున్న విధానాలు, పద్ధతులు, మార్గాలు, ఇవన్నీ మనుషులు తయారు చేసుకుని, మనుషులు ఏర్పాటు చేసుకున్న మనుషుల మానసిక భావనలోంచి ఉత్పత్తి అయ్యి, మనుషుల తలలోంచి, మతిల్లోంచి పుట్టినవి మతములు. ఈ సృష్టిలో లేవు. దీనివల్ల ఏమైందంటే నాదే కరెక్టు అంటే నేను ఒకదాన్ని అనుసరిస్తున్నాను అన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా ఇంట్లో కరెంట్ కరెక్ట్, మీ ఇంట్లో కరెంటు తప్పు అనం కదా మనం. ఎక్కడ కరెంట్ అయినా ఒకటే. నాకొచ్చే సూర్యుడు వెలుగు వేరు, నీకొచ్చే సూర్యుడు వెలుగు వేరు అనం కదా మనం. నేను పీల్చుకునే గాలి వేరు, నువ్వు పీల్చుకునే గాలి వేరు అని అనంగా మనం పంచభూతాలను వేరు చేయంగా మనం. కానీ మతముల పేరుతో, దేవుళ్ళ పేరుతో, మార్గముల పేరుతో, సాధనల పేరుతో, గురువుల పేరుతో, జ్ఞాన గ్రంథముల పేరుతో మనం అంటే అర్థం చేసుకోవటం కోసం ఏర్పరచబడిన వ్యవస్థలో పరిమితత్వానికి విడిపోతున్నాం. అది సత్యం కాదు, అది కేవలం నడక. నడవటం తప్పు కాదు, నా నడకే కరెక్ట్ అనటం తప్పు. నా నడకలాగానే అందరి నడక. ప్రపంచంలో బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, నీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళు. ప్రపంచంలో బోల్డ్ విద్యాలయాలు ఉన్నాయి, నీకు నచ్చిన చోట చదువుకో. భౌతికమైనది అంతేగా, అనేక వస్తువులు అనేక చోట్ల ఉన్నాయి. ఒకే వస్తువు అనేక చోట్ల అమ్మబడుతూ ఉంటుంది, నీకు నచ్చిన చోట కొనుక్కో. ఇక్కడ ప్రాబ్లం రాలా. వస్తువుల దగ్గర, విషయాల దగ్గర, ప్రాపంచిక అనుభవాల దగ్గర ఎవరికి ప్రాబ్లం రావట్లా. కానీ దేవుడి దగ్గర, మతం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. అది మేలు చేయాల్సింది పోయి హాని చేస్తుంది.
దాన్ని నువ్వు ఇండివిజువల్గా చేసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. నువ్వు ప్రచారం చేసి నాదే కరెక్టు, ఇంకో దానికి వెళ్ళకూడదు అన్నప్పుడు సమాజంలో కలిసిమెలిసి బ్రతకవలసినటువంటి మనుషులు ఇప్పుడు ముక్కలు ముక్కలుగా విడిపోతున్నారు. ఇదేమో కేవలం కల్పిత భావన. మతము, మార్గము, సాధన ఇవన్నీ కూడా ఒక మనుషులు ఏర్పరిచినటువంటి కల్పిత భావనలో. ఎందుకని ఆ కల్పిత భావనలో, కల్పిత సాధనలు అంటే అలా ఏర్పరచటం వలన మనిషి తన జీవితంలో మంచిని నేర్చుకుంటాడు, మనిషి తెలుసుకుంటాడు, ఆ తెలుసుకొని మంచిని నేర్చుకుంటాడు అనేటువంటి భావన. ముందుకు నడుస్తాడు. అలా కొద్ది కొద్దిగా మనిషిని దైవత్వం వైపు తీసుకెళ్లి ఆ దైవత్వము నుంచి మోక్షమును కంటే నువ్వు కూడా దైవశక్తివే అని చెబుదామనే ప్రయత్నాన్ని చేశారు. ఆ ప్రయత్నంలో నర్సరీలో చేరిన పిల్లవాడిని, చాలా చిన్న పిల్లవాడు నర్సరీలో చేరాడు, బొమ్మలతో ఆడించాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా అక్షరాలు నేర్పాలి, పదాలు నేర్పాలి, వాక్యాలు నేర్పాలి, అలా చదివించుకుంటూ తీసుకురావాలి. ప్రాసెస్ అది. ఈ ప్రాసెస్ సాగవలసినటువంటి తీరులో సాగుతున్నప్పుడు ఇది ప్రాసెస్ అని తెలుసుకోవాలి, ఆ ప్రాసెస్ అని చెప్పాలి ఆ గురువులు, ఆ మార్గాలు, విధానాలు, పద్ధతులు. కానీ మనదే అంతిమము అనేటువంటి నిర్ణయాలకు వచ్చేసినాయి మతాలు. మీకు ముందే చెప్పాను, కొన్ని మతాలు పూర్తిగా ఒక పవిత్రమైనటువంటి శక్తిని పూజించుకుంటారు. ఆ శక్తి వెలుగు అనుకోవచ్చు, కాంతి అనుకోవచ్చు, కానీ రూపం ఉండదు. ప్రార్థనాలయాలు కట్టుకుంటారు కానీ శక్తినే పూజిస్తారు. ఇప్పుడు ఆ శక్తి, ఆ పరమ పవిత్రమైన శక్తిగా ఎప్పటికీ మానవుడు అవ్వలేడు. ఆ శక్తిని నేనని చెప్పకూడదు, అది తప్పు అనేది వాళ్ళ సిద్ధాంతం. అలా ఒక మతం, కొన్ని మతాలు ఏర్పడినాయి. కాదు, ఆ శక్తి ఒక రూపముతో ఉన్నది, ఈయనొక్కడే దేవుడు, మనిషి రూపంతో ఉన్న దేవుడు లేదా దేవత. ఆ శక్తిగా మనిషి ఎప్పుడు అవ్వలేడు, ఆ దేవుడిగా మనిషి ఎప్పుడు అవ్వలేడు. కానీ ఆ దైవము వలనే సృష్టి అంతా జరిగింది. కాబట్టి దేవుడు వేరు, శక్తి వేరు, నేను వేరు. ఎప్పటికీ నేను అవ్వలేను, కానీ ఆ దైవుణ్ణి, ఆ దైవశక్తిని మెప్పించి నేను ఆ లోకంలో ఆయన పక్కన ఉండగలను. ఆ దేవత పక్కన, ఆ దేవుడి పక్కన, ఆ శక్తి లోకంలో. ఇలా కొన్ని మతాలు ఏర్పడినాయి. ఇలా ఎవరికి వాళ్ళు విభిన్నతలు ఏర్పరిచారు. ఆఖరికి డ్రెస్సులు మార్చేశారు, రంగులు మార్చేశారు, ఆచార సాంప్రదాయాలు మార్చేశారు, కట్టుబొట్టు, తీరు తెన్నులు మార్చేశారు. అసలు వాటికి సంబంధమే ఉందండి? బొట్టు పెట్టుకుంటే ఏంటి, బొట్టు తీసేస్తే ఏంటి, ఈ బట్టలు అయితే ఏంటి, ఆ బట్టలు అయితే ఏంటి, ఈ సంబంధ బాంధవ్యాలు, బాహ్య ఆచారాలు, బాహ్య ఆడంబరాలు, బాహ్య వ్యవహార శైలి, బాహ్య అలంకరణలో, బాహ్య రూప వేషధారణలో ఇవన్నీ ప్రధానాంశములైపోయి మతములు ఇప్పుడు ఏమైందంటే కలిసిమెలిసి బ్రతకవలసిన మనుషుల మధ్య విభేదములు అయిపోయినాయి. కానీ అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మొత్తం మానవ జాతి అంతా ఒక సత్యాన్ని చేరుకోవడానికి అనువుగా ఏర్పడినాయి. అందువలన నీ అంతరంగములో నువ్వు ఘర్షణ లేని మనసుతో సాగుతుంటే నువ్వు ఎక్కడ సాగుతున్నా కరెక్టే, నాదే కరెక్టు, మిగిలినవి తప్పు అనేటువంటి భావోత్పత్తి నీకు జరగకుండా నువ్వు ఘర్షణ లేని మనసుతో సాగుతుంటే అన్నీ కరెక్టే. కానీ ఘర్షణాయుతమైన మనసుతో నువ్వు సాగుతూ నాదే కరెక్ట్, మిగిలినవన్నీ తప్పు అనుకుంటే అన్ని ప్రమాదమే. ఇప్పుడు గురువు గారు ఏర్పరిచారని చెప్పాను, ఈ దేవుణ్ణి అనుసరించాలి. మళ్ళీ ఈ దేవుళ్ళలో అనేక మంది, వేల మంది మహాత్ములు, వేల సంస్థలు పెట్టారు, ఈ దేవుడి పేరు మీద ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళంతా గురువులుగా చలామణి అవుతున్నారు. కానీ మీరు ఈ దేవుణ్ణి అనుసరించినా మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళకూడదు. నేను మీకు గురువుని, నేను మీకు దీక్ష ఇచ్చాను. మీరు వేరే వాళ్ళ పుస్తకాలు చదవకూడదు, వేరే వాళ్ళ మందిరాలకు వెళ్ళకూడదు, మన మందిరాలకు వెళ్ళాలి, మన దేవుణ్ణే పూజించాలి. మళ్ళీ ఏంటి, అదే దేవుడికి సంబంధించిన ఇంకో చోటకు కూడా వెళ్ళకూడదు, ఇంకో గురువు దగ్గరికి కూడా వెళ్ళకూడదు, ఇంకొక ప్రార్థనాలయానికి కూడా వెళ్ళకూడదు, ఇంకొకరు రాసిన పుస్తకాలు చదవకూడదు, నేను రాసిన పుస్తకాలే చదవాలి. ఎందుకు అంటే నేను నీకు దీక్ష ఇచ్చాను కనుక. దేవుడు ఒకడే. ఇప్పుడు ఏమైంది, ఇది మంచికే వాళ్ళు ఏర్పాటు చేసింది వాళ్ళ ఉద్దేశంలో. ఇలా చక్కగా అంటే ఒక తల్లిదండ్రులు తన బిడ్డనికి బాధ్యత వహించి, మేమే తల్లిదండ్రులు కాబట్టి మా బిడ్డను మేమే పెంచాలి, నాయన, కుమార్తె, కొడుక, మీరు అన్నీ మమ్మల్నే అడగండి, బయట వాళ్ళు మీకు ఎవరు చేయరు, మేమే మీకు చేస్తాము, ఎందుకంటే మిమ్మల్ని కన్నది మేమే కనుక అనేటువంటిది ఒక ప్రేమ భావన. మొత్తం ప్రపంచం అలాగే నడుస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు ఇతరులు కూడా ఆదుకుంటూ ఉంటారు, సహాయాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేని వాళ్ళకి ఎంతమంది సహాయం చేస్తారు చూడండి.
అది ఒక ప్రేమ భావన, నా బాధ్యత, నా కర్తవ్యం, నా పిల్లల్ని పెంచుకోవడం. ఆ అవసరమైన చోట బయట వాళ్ళు కూడా సహాయాలు చేస్తారు, లేని వాళ్ళందరికీ ఎవరి పిల్లలైనా సహాయాలు చేస్తారు, ఎవరికైనా సహాయాలు చేస్తారు. కానీ ఇక్కడ అలా కుదరటల్లా. నేనే నడుపుతా, నా పుస్తకాలే చదవాలి, నేను చెప్పిందే వినాలి, నా రూల్సే పాటించాలి, మీరు ఇంకో చోటకి వెళ్ళకూడదు, ఇంకోళ్ళది వినకూడదు అన్నప్పుడు నడపడానికి మార్గం కరెక్ట్గా ఉండవచ్చు. కానీ ప్రచార పర్వంగా జీవన శైలిలో, జీవితంలో నీ రంగు వేరు, నేను కట్టుకున్న బట్టలు, నా వేషధారణ అంతా చెప్పేస్తుంది, మీరు వేరు నేను వేరు, నా మాటలవే, నా ప్రచారాలు అవే. ఇప్పుడు అక్కడ ఘర్షణలు వస్తున్నాయి. అసలు ఈ ఘర్షణలు నువ్వు దేవుణ్ణి ఎక్కడ పొందుతావు, మోక్షాన్ని ఎక్కడ పొందుతావు? ఈ గొడవే సరిపోద్దుగా నీకు, ఈ ప్రచారమే సరిపోద్దుగా నీకు. ఈ ప్రచారంలో మళ్ళీ దాన్ని ఎదుర్కోవాలి, నీది ప్రచారం చేసుకోవాలి. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు అంతరంగం. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఎవరికి వాళ్ళకి అంతరంగంలో వాళ్ళ భావన. నాలాగే అందరూ, నేను ఈ గురువు గారిని అనుసరించాను, ఈ దేవుడి గారిని అనుసరించాను, ఈ మతం గారిని అనుసరించాను. అలాగే ఎంతోమంది ఎన్నో మార్గాల్లో, ఎన్నో విధానాల్లో వెళ్తున్నారు. అందులో పెద్ద విశేషమైన అనేక స్కూల్స్ ఉన్నాయి, నేను ఈ స్కూల్లో చదువుతున్నాను అన్నప్పుడు నీకు ఘర్షణాయుత భావన లేకుండా అలా సాగుతున్నప్పుడు అన్ని కరెక్ట్. కాబట్టి అది ఎవరికి వాళ్ళు మీ అంతరంగంలో చూసుకోండి. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము అని ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఇకపోతే ఇప్పుడు సోదరు అడిగినటువంటి ప్రశ్నలు మళ్ళీ చెబుతున్నా. శరణాగతి, ఐఎమ్ నాట్ డూయర్ అనేటువంటి కాన్సెప్ట్ మోక్షమునకు దోహదపడుతుందా అంటే, మోక్షము కొందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను చెప్పిన గురువు గారు ఉన్నారు, ఇలాంటి గురువులు చాలా మంది ఉన్నారు, ఇలాంటి విధానములు మతములు ఉన్నాయి. ఏంటవి? ఎప్పటికీ దైవశక్తి వేరు. ఇప్పుడు ఒక మతం దేవుణ్ణి శక్తిగా పూజిస్తుంది, అదే విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, శక్తి. దాన్ని ఎవరు తప్పనలు. అసలు ఆత్మశక్తి కూడా శక్తి అనేక చెప్పేది, ఆత్మజ్ఞానం చదువు అంతా. వాళ్ళు అలా శక్తి స్వరూపంగా పూజిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఎప్పటికీ మనిషి ఆ పవిత్ర శక్తిగా అవ్వలేడు, కుదరదు, ఆ పవిత్ర శక్తి లోకంలో ఉండవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ శరణాగతి అనేది ఏంటి? ఇప్పుడు నేను ఆ పవిత్ర శక్తికి శరణాగతి చెందాను, అక్కడ ఉంటాను, ఎప్పటికీ నేనుంటాను. ఈ లోకం వదిలేసినా, ఈ శరీరం శిథిలమైపోయినా, సూక్ష్మ శరీరంతో నా దేవుడి లోకంలో ఉంటాను, అంతే తప్ప నేను ఎప్పటికీ ఆ దేవుడిలో కలిసిపోవటం ఉండదు. సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టుగా కలిసిపోవటం ఉండదు కనుకనే దాన్ని శరణాగతి అన్నారు. అయితే దానినే మోక్షం అని కొంతమంది చెబుతున్నారు. అది ప్రాబ్లం. ఇప్పుడు మోక్షం అనే దానికి కూడా మీరు డెఫినేషన్స్ ఇచ్చేశారు రకరకాలుగా. ఏమంటున్నారంటే, మోక్షం అంటే అదే, నీకు అక్కడ ఆకలి దప్పులు ఉండవు, నీకు అంత సుఖమే ఉంటుంది, ఆ దైవలోకం, దేవుడు నీకు అన్ని సమకూర్చి పెడతాడు, నువ్వు సూక్ష్మ శరీరంతో ఈ మాంస శరీరం కాకుండా అక్కడ ఉంటావు, ఇక ఆ లోకంలో నీకు ఏమీ ఉండవు, అన్ని సుఖాలే ఉంటాయి, నీకు ఏ ఇబ్బందులు ఉండవు, మన దైవలోకంలో మనం ఉంటాం. దాన్నే మోక్షము అని కొంతమంది చెబుతున్నారు. ఇక్కడ అది శక్తి స్వరూప దేవుడికి శరణాగతి. అది శక్తి స్వరూప దేవుడు వేరు, నేను వేరు. ఆ శక్తి స్వరూప దైవలోకములో మోక్షాన్ని పొందాను నేను శరణాగతి ద్వారా. దాన్ని మోక్షం అన్నారు కొంతమంది. ఇంకొంతమంది ఆ శక్తికి ఒక రూపాన్ని ఇచ్చారు, దేవుడో దేవతో ఒకళ్ళే. ఇంకా ఈ దేవుడే ప్రపంచం అంతా, ఇంకో దేవుడు లేడు అసలు, ఈ దేవుడే సృష్టి మొత్తం చేశాడు, ఈ దేవతే సృష్టి మొత్తం చేసింది. అలా వాళ్ళ గ్రంథాలు వాళ్ళు రాసుకున్నారు. రూపం ఉంది అక్కడ. ఈ రూపమున్న దేవుడి లోకంలోకి మేము వెళ్తాం శరణాగతి చెంది. ఆ రూపదేవుడి దగ్గర మేము అందరం ఉంటాం. ఎవరైతే ఆయన్ని ఆరాధించి నమ్మి, లేదా ఆవిడ్ని ఆరాధించి నమ్మి ఉన్నామో మేమందరం ఆయన లోకంలోకి వెళ్తాం. అక్కడ మాకు ఆకలి దప్పులు ఏముండవు, సంతోషంగా భగవంతుడితో ఆయన సన్నిధిలో ఆయన్ని చూసుకుంటూ కాలం గడుపుతూ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని అనుభవించుకుంటూ ఉంటాం. ఎప్పటికీ మాకు ఇక మరణం ఇవేమి ఉండవు. ఈ శరీరం ఇక్కడ శిథిలం అయిపోద్ది, అక్కడ శరీరంతో అక్కడ ఉంటాం. అలా రెండవ శరణాగతి, దాన్నే మోక్షం అన్నారు వీళ్ళు, దీన్ని మోక్షం అన్నారు. అలా అనేక మతాలు శరణాగతి మార్గంలో దైవలోకంలో ఉండిపోవటాన్ని మోక్షం అని చెబుతున్నాయి. దేవుడు ఉంటాడు, రూపంతో ఉండొచ్చు, దేవత ఉంటుంది, రూపంతో ఉండొచ్చు, లేదా శక్తిగా ఉండొచ్చు. అలా అన్ని రకాల మతాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. వీళ్ళు ఎప్పటికీ కూడా రెండుగా ఉంటారు, అది మాత్రం నిజం. శరణాగతి మార్గం అంటే అది రెండుగా ఉండటం జరుగుతుంది. దైవశక్తిగా వేరుగా ఉండొచ్చు, నేను వేరుగా ఉండొచ్చు, ఆ దైవలోకంలో ఉంటాను.
ఎప్పుడు మరణించిన తర్వాత. అదే మోక్షం. కాదు దేవుడు రూపంలో ఉండొచ్చు, ఒక్కడే దేవుడు మొత్తం సృష్టికి, లేదా ఒక్కరే దేవత మొత్తం సృష్టికి. ఆ లోకాలకు పేర్లు కూడా ఉన్నాయి, పుస్తకాలు రాశారు. అవన్నీ ఎందుకు ప్రత్యేకంగా ఒక మతాన్ని ఉద్దేశించి చెప్పినట్టు ఉంటుందని నేను ఆ పేర్లు చెప్పట్లేదు. అంతే, అంతకు మించి ఏం లేదు. అవగాహన కోసమే కదా ఇది. మనం అక్కడ ఆ దేవుడి లోకంలో నేను ఉంటాను, మా దేవుడు మేము మా బ్యాచ్ అంతా ఉంటాం, అదే మోక్షం అంటున్నారు. లేదా మా దేవత మేము అక్కడ ఉంటాం, అదే మోక్షం అంటున్నారు. ఇంకొక ఇప్పుడు నేను చెప్పిన గురువు గారు ఒక ఆయన చెప్పి ఏర్పరిచారు మతం అని చెప్పి, ఒక మార్గం అని చెప్పాను. నా పుస్తకాలు చదవాలి, నాదే వినాలి, నన్నే అనుసరించాలి, ఎందుకంటే దీక్ష ఇచ్చింది నేను కాబట్టి వేరే గురువు దగ్గరికి అసలు వెళ్ళకూడదు, వేరే వాళ్ళని చూడకూడదు, ఇవి చెప్పాను కదా. వాళ్ళు ఏం చెబుతున్నారండి, అసలు మనం ఏం చెయ్యక్కర్లేదు. అలా కొంతమంది చాలా మంది ఉన్నారు. ఇవి మనం ఆ దేవుడికి సంబంధించిన ప్రచారాలు చేస్తూ ఉంటే మన దేవుడిని ప్రచారం చేసి ఎక్కువ మందిని మనం ఎంతమందిని మన మతంలోకి మలిచేస్తామో, ఇలా అన్ని మతాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రచారం అన్నమాట ఇది. మన దేవుణ్ణి ప్రచారం చేయటం అదే దైవ సేవ. అలా ప్రచారం చేసుకుంటూ ఈ దేవుణ్ణి నమ్మండి అని అందరికీ చెప్పి, అందరినీ ఇతర మతస్థులందరినీ, ఇతర దేవుళ్ళని ఆరాధించే అందరినీ మన మతంలోకి, మన మార్గంలోకి, మన విధానంలోకి, మన దేవుళ్ళలోకి, మళ్ళీ మన దేవుళ్ళలో మన సంస్థలోకి, మన గురువు దగ్గరికి లాక్కొస్తే అదే సేవ, అదే దైవ సేవ. కాబట్టి ఎంత చేస్తున్నాం కాబట్టి మన దేవుడు మనకు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అంటున్నారు. అదే మోక్షం అసలు తెలియదు. ఇప్పుడు శరణాగతికి సంబంధించి దేవుడు వేరుగా నేను వేరుగా ఉండేటువంటి దైవలోకంలో ఉండే మోక్షమా, లేదు అద్వైత సిద్ధాంతంలో ప్రతిపాదించబడినటువంటి అహం బ్రహ్మస్మి అనేటువంటి మోక్షమా? వాళ్ళు చెప్పరు అసలు. అది మోక్షం దేవుడిచ్చేస్తాడు అన్నారు, వాళ్ళు నమ్మి వెళ్ళిపోతున్నారు అంతే. ఇలా కొన్ని మార్గాలు ఉన్నాయి, కొన్ని మతాలు ఏర్పడినాయి, కొన్ని విధానాలు ఏర్పడినాయి. మోక్షం దేవుడిచ్చేస్తాడు, మనం ఆ దేవుడిని ప్రచారం చేయటమే, ఆ దేవుడికి అన్ని రకాల సేవలు చేయటం. ఏంటంటే తన్మన్, మన తనువుతో, మన మనస్సుతో, మన సంపదలతో, మన దగ్గరున్న సమస్తము ఆ దేవుడికి సమర్పించటము శరణాగతి. సమర్పించడం అంటే ఏంటి? ఏమీ లేదు, ప్రచారం. ఆ గురువు గారు ఏదో చెబుతూ ఉంటారు, నీ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టు, నువ్వు ఇక్కడ సేవలు చేయి, నువ్వు ఈ రకమైన సేవలు చేయి, మొత్తం గురువు గారు గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే దేవుడు గారు కనపడరు కదా మనకి. దేవుడు గారు కనపడరు, మతం గారు కనపడరు. ఎందుకంటే మతం గారు అనేది పేరు, మతం పేరు. దేవుడు గారు అనేది రూపం. ఆయన కనపడితే అసలు మన గురువు గారితో పని ఎందుకు? డైరెక్ట్ దేవుడు గారితో మాట్లాడుకుంటాం మనం. దేవుడు గారు కనపడరు కాబట్టి ఆ దేవుడు గారికి, ఆ మతం గారికి సంబంధించినవన్నీ గురువు గారు చెప్తా ఉంటారు, లేదా గురువుని గారు చెప్తా ఉంటారు. అది తప్ప రైట్ అని కాన్సెప్ట్ కాదు, ఇక్కడ విశ్లేషణ. ఇప్పుడు తన్బంధన్ శరణాగతి, ఎక్కడ శరణాగతి చేస్తావు, ఎవరికి శరణాగతి చేస్తావు, ఎవరికి శరణాగతి చేయాలి, ఎక్కడ శరణాగతి చేయాలి, ఎలా శరణాగతి చేయాలి, తనువుతో ఎలా శరణాగతి చేయాలి, మనసుతో ఎలా శరణాగతి చేయాలి, ధనముతో ఎలా శరణాగతి చేయాలి, నీకు దగ్గర ఉన్న అన్ని శక్తులతో ఎలా శరణాగతి చేయాలో వాళ్ళు నిన్ను గైడ్ చేస్తుంటారు. నువ్వు ఆ గైడెన్స్లో, అంటే ఒక మనిషి గురువుగా ఉన్న మనిషో, గురువునిగా ఉన్న ఒక మనిషో, స్త్రీయో పురుషుడో చెబుతున్న గైడెన్స్తో నువ్వు ఆ దేవుడు, ఆ మతాన్ని నమ్ముతూ వాళ్ళ గైడెన్స్తో వెళుతూ అవన్నీ చేస్తూ నేను సేవ చేసేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను మోక్షానికి అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇలా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇందులో అన్ని మంచి కోసం ఏర్పరచబడిన విధానములే. ఎందుకంటే సామాన్య మనిషిని, ఒక పసిబిడ్డని నర్సరీ నుంచి పెద్ద ప్రొఫెసర్లు, ర్యాకెట్లు కనుక్కునే ఇంజనీరు వరకు విద్యా వ్యవస్థ ఎలా తయారు చేసుకుంటూ వస్తుందో, అలా ప్రతి మనిషిని ఆ మనిషి ఉన్న జ్ఞాన స్థాయిని బట్టి నడిపించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇవన్నీ. ఈ వ్యవస్థల్లో ఎవరి నమ్మకాలకు తగ్గట్టు వాళ్ళు ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు అలా మోక్షము అనేది దైవ లోకములో ఉండటం, దేవుడు వేరుగుంటాడు, నేను వేరుగుంటాను. దైవ శక్తి లోకంలో ఉండటం అంటే దైవ శక్తి వేరుగా ఉంటుంది, అది శక్తి స్వరూపంగా ఉంటుంది, నేను వేరుగుంటాను. ఎప్పటికీ మేము అక్కడ శాశ్వతంగా ఉంటాం. ఎప్పుడు? ఈ శరీరము శిథిలమై మరణం పొందినాక. ఇలా కొన్ని మళ్ళీ ఇంకా వేరే చోట అలా ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఆ దేవుడిని ప్రచారం చేశాం కనుక, ఆ దేవుడు మనకి డబ్బు సమర్పించాం కనుక, ఆ దేవుడికి సాయశక్తులు శరణాగతి అయిపోయాం కనుక, తన్మంధన్ దేవుడికి సమర్పించేశాం కనుక, ఏ దేవుడికి? దేవుడు కనపడతల్లా, ఆ గురువు గారు, ఆ గురువిణి గారు, లేదా మాతాజీ గారు చెప్పిన దేవుడికి ఆ మార్గంలో చేశాం కనుక మోక్షమును ఆ దేవుడు ఇచ్చేస్తాడు. ఏ మోక్షము? అహం బ్రహ్మస్మి మోక్షమా, లేదా లోకంలో ఉంచుకోవటమా? వీళ్ళకి అసలు క్లారిటీ కూడా లేదు, వాళ్ళు దాని గురించి చర్చించుకోరు. మోక్షం అనే పదం అంతే.
ఆ మోక్షాన్ని. అలా అందుకని మోక్షం అనే పదానికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, అనేక అర్థములు ఎవరికాళ్ళు చెప్పుకున్నారు. అందుకని ఇప్పుడు మోక్షం అంటే అసలు మీరే అర్థంలో అడుగుతున్నారు. నాకు తెలిసిన మోక్షం అనే అర్థం ఏంటంటే మొత్తము ఏకత్వ భావన. ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో, ఈ శీర్షికలలో నేను మాట్లాడుతున్న మోక్షము, నాకు అర్థమైన మోక్షము, నేను తెలుసుకున్న మోక్షం ఏంటంటే భిన్నత్వము లేని ఏకత్వ స్థితికి పొందటం. ఆ స్థితికి మానసిక స్థితి అలా అయిపోతుంది. అంటే సముద్రంలో పడిన నీటి బొట్టు సముద్రంలో కలిసిపోయింది, పాలల్లో పోసిన పాలు పాలల్లో కలిసిపోయింది, విడిగా తీయటానికి లేదు. నీళ్ళల్లో కలిసిన నీళ్లు నీళ్ళల్లో కలిసిపోయింది, విడిగా తీయటానికి లేదు. వేరు భావన లేదు, స్వజాతి అందులో కలిసిపోయింది. అలా భగవంతుడు వేరు నేను వేరు అనే భావన లేదు అసలు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. దానిని మోక్షము అన్న భావనతో నేను నేర్చుకున్నాను. నేను ఆ మార్గంలో విన్నాను, మిగిలిన మార్గాలు కూడా విన్నాను, తెలుసు. అందుకే మీతో ఇప్పుడు మాట్లాడాను ఎన్ని రకాలు ఉన్నాయో. అయితే నాకు ఈ మార్గ అవగాహన నాకు నచ్చింది. అంటే భేదత్వము లేని, నేను కూడా లేని ఇంకక్కడ, అసలు నేనుండను మీరుండరు. అయితే ఇది ఎందుకు నీకు నచ్చింది అంటే ఇది నచ్చటం కాదు, ఇష్టపడటం కాదు, అభిరుచి కాదు, ఇది సత్యము అని భావించాను. ఎందుకనంటే నా శారీరక స్థితులలో ఎప్పుడు కూడా సత్యం బయట ఎతకక్కర్లా, మన దగ్గరే ఉంది, మన శరీర నిర్మాణంలోనే ఉంది. ఎందుకంటే మన శరీరాన్ని నిర్మించినది సృష్టి శక్తి. మరి మీరు దాన్ని దేవుడు అనొచ్చు, దేవత అనొచ్చు, విశ్వశక్తి అనొచ్చు, ప్రకృతి శక్తి అనొచ్చు, సృష్టి శక్తి అనొచ్చు, మీరు ఏ పేరుతో పిలుచుకోండి. కానీ మన శరీర నిర్మాణము మన చేత జరపబడింది కాదు. ఏ శక్తి ఉందో ఆ శక్తి చేత, మీరు ఆ శక్తికి ఏ పేరైనా పెట్టుకోండి, మీదే మతమైనా పర్వాలేదు. కానీ మన శరీర నిర్మాణములో ఉన్న స్థితులను గమనిస్తే శారీరక స్థితి, మానసిక స్థితి, ఇదంతా పూర్ణ మెలకువ. అందులోంచి నిద్రాస్థితి అనేటువంటి శరీర మనస్సుల ఎరుకలేని, అసలు సృష్టి ఎరుకే లేనటువంటి ఒక సచ్చిదానంద సుఖస్థితి ఉంది. అది దుఃఖస్థితి కాదు. మెలకువలో మనకి ఇప్పుడు డబ్బులు లేవు, నా వాళ్ళు లేరు, మొత్తం పోయింది, ప్రపంచంలో ఎవరు కనపడతలేదు, నేను ఒక్కడనే ఉన్నానని మెలకువలో మనం తీసుకెళ్లి 1 కోటి ఎకరాలను ఖాళీగా ఉన్న చోట నుంచోబెట్టారనుకోండి, భయంతో చచ్చిపోతాం. పగలైనా కూడా, రాత్రి అయితే అసలు గుండెకి అక్కడే చచ్చిపోతాం. చీకటి అయితే పగలైనా కూడా భయపడిపోతాం, ఎవరో కనపడిపోతే, ఏమీ కనపడకపోతే. మామూలుగా మనిషి తత్వం అది. మనుషులకి ఎప్పుడు మనుషులు కనపడతా ఉండాలి, ఇది మెలకువ. అటువంటి భయంకరమైన భయానికి, లోన్లీనెస్, ఒంటరితనాన్ని అనుభవించలేనటువంటి మనిషి మెలకువలో ఒంటరితనాన్ని అనుభవించలేడు, ఒంటరిగా ఉండలేడు, ఏకాంతంగా ఉండలేడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. అటువంటి మనిషి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, నిద్రాస్థితిలో సర్వమును అంటే తనను తాను కూడా మరిచిపోయి, నేనన్న భావాన్ని కూడా మరిచిపోయి, సృష్టి అసలు ప్రపంచం ఉన్నదన్న భావాన్ని కూడా మరిచిపోయి నిద్రాస్థితికి వెళ్తున్నాడు. అక్కడ ఏమి లేవు, మర్చిపోయి కాదు, లేవు. నిద్రాస్థితిలో అసలు ఏమి లేవు. కాకపోతే శరీర స్థితిలో మళ్ళీ మేలుకొని ఉన్నాయి అని చూస్తున్నాం కనుక మరిచిపోయి అని చెప్పుకుంటున్నాం. కానీ యాక్చువల్గా అక్కడ ఏమి లేవు. ఒక స్థితి ఏమీ లేని స్థితికి వెళ్తుంది. ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితికి మెలకు వస్తుంది. మళ్ళీ అన్నీ ఉన్న స్థితి నుంచి ఏమీ లేని స్థితికి మళ్ళీ మెలకువ నుంచి వెళ్ళిపోతున్నాం, నిద్రని పేరు పెట్టాం. అంటే మనలోనే ఉన్న స్థితులు అవి. ఏంటి ఇప్పుడు ఏమీ లేని నిద్రాస్థితి నుంచి అన్నీ ఉన్న మెలకువ స్థితికి వచ్చాం. ఏముంది అక్కడ? నేనున్నా, శరీరం ఉంది, అన్నీ ఉన్నాయి, సృష్టి అంతా ఉంది. ఇప్పుడు ఆ సృష్టి అంతా ఉన్నది అని గ్రహిస్తున్నది ఎవరు? నా శరీరం. అంటే అన్నీ ఉన్నవి అని తెలుస్తున్నది దేనికి? నా శరీరానికి. నా శరీరానికి తెలుస్తున్న విషయాలే నాలో ఉన్న ప్రాణశక్తిలో ముద్రింపబడి తెలుస్తున్న విషయాలన్నీ మనసుగా ఉన్నాయి. ఆ మనసుగా ఉన్న విషయాలన్నీ మళ్ళీ కదిలి కదిలి శరీరాన్ని కదుపుతూ బ్రతకటానికి అనువుగా గుర్తింపునిచ్చినాయి. ఎందుకని ప్రతి మెలకువలోనూ నేను నాకు గుర్తు రావాలి, నా ఇల్లు నాకు గుర్తు రావాలి, నా వాళ్ళంతా నాకు గుర్తు రావాలి, నేను, నాది, నా వాళ్ళు అన్ని గుర్తు రావాలి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు గుర్తు రావాలి, నేను చేసే పనులన్నీ గుర్తు రావాలి. అందుకని కంటిన్యూటీ లైఫ్ కోసం మానవుడికి ఇవ్వబడినటువంటి, ఈ శరీరమునికి ఇవ్వబడినటువంటి కంటిన్యూటీ లైఫ్ కోసం మనసు అనే ప్రక్రియ లోపల జరుగుతుంది. అది కేవలం శరీరపరమైన కంటిన్యూటీ లైఫ్ కోసం. కాబట్టి మనసు శరీరముల కలయిక మెలకువ. ఆ మెలకువలో మనసు శరీరములు చెబుతున్నాయి సృష్టి ఉంది, నేనున్నాను అని. నేనున్నానని చెబుతుంది మనసు.
నేనున్నానని భావించుకొని శరీరము కదులుతుంది, మనసు కదుపుతుంది. రెండింటి కలయిక. ప్రపంచం ఉందని చెబుతుంది, సృష్టి ఉందని చెబుతుంది, దేవుడు ఉన్నాడని చెబుతుంది, మతం ఉన్నదని చెబుతుంది, గురువు ఉన్నాడని చెబుతుంది, మార్గం ఉందని చెబుతుంది, గ్రంథం ఉందని చెబుతుంది, జ్ఞానం ఉందని చెబుతుంది. ఇదంతా మనసే, శరీరమే. ప్రార్థనాలయాలన్నింటి చుట్టూ తిరిగేది శరీర మనస్సులే. గ్రంథాలన్నింటినీ చదివేది, వినేది, ఉపన్యాసాలు వినేది శరీర మనస్సులే. ఇవన్నీ శరీర మనస్సులు చెబుతున్నాయి అన్నీ ఉన్నాయని. అటు దైవీపరమైనవి కావచ్చు, మతపరమైనవి కావచ్చు, సృష్టిపరమైనవి కావచ్చు. ఈ శరీర మనస్సులది ఒక స్థితి మనకి, అది స్థితి. శరీర మనస్సుల స్థితి నుంచి నేను ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నాను. అది దానంతటది ఏర్పాటు చేయబడిన వ్యవస్థ నాలో, అదే నిద్రాస్థితి. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు శరీరము లేదు, మనస్సు లేదు, అసలు సృష్టి లేదు. అది నిద్రాస్థితి కాదు. అసలు ప్రాణశక్తి స్థితిలో ఉన్నదంతా ఒకటే, ఏకత్వము. అది నా స్థితి, నా సంపూర్ణత. నా సంపూర్ణత అది. ఎంత సంపూర్ణత అంటే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఇప్పుడు సపోజ్ శరీరంతో రోడ్డు మీద నడిచి వెళ్తున్నాం. మన పక్క నుంచి ఒక లారీనో బస్సు వెళ్ళింది అనుకోండి, అయ్యి బాబు చాలా పెద్దగా కనపడి మరీ పక్క నుంచి వెళ్తే ఉలిక్కిపడి పక్క తప్పుకుంటాం కూడా. మనం అలా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనలాంటి మనుషులు మనకు సమముగా సమస్థాయిలో కనబడతారు. చెట్లు పుట్టలు ఇళ్ళు అన్ని పెద్ద పెద్దగా కనబడతాయి. అక్కడి నుంచి కొద్దిగా మనం ఎత్తుగా ఉన్నటువంటి ఒక రైల్లో, ఒక బస్సులోనో కూర్చొని వెళ్తున్నాం అనుకో, మనకు కనపడే వాటి స్థాయి కొంచెం తగ్గుతుంది. మనుషులు కూడా కొంచెం చిన్నగా కనపడతారు. బస్సులోంచి కిటికీలోంచి కిందకి చూస్తాం అంటే స్థాయి కొంచెం తగ్గుద్ది. అక్కడి నుంచి ఇంకొంచెం హెలికాప్టర్ వేసుకొని పైకి వెళ్ళామనుకో, మనకు కింద కనపడే మనుషులు, కింద కనపడేటువంటి ఇళ్ళు, చెట్లు పుట్టలు అన్నీ కూడా ఇంకా చిన్నగా కనపడదు. అక్కడి నుంచి విమానం వేసుకొని బాగా పైకి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. విమానాలు ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది అసలు కింద ఏమీ కనపడదు, మొత్తం ఆకాశమే ఉంటుంది. అసలు ఏమి కనపడదు, నీకు చుట్టూ ఖాళీ ఆకాశం ఉంటుంది. మేఘాల మధ్యలో ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా కాకుండా ర్యాకెట్ వేసుకు వెళ్ళిపోయావు అనుకో, మొత్తం ఒక సర్వవ్యాపక అనంత ఆకాశంలోకి వెళ్ళిపోయావు. ఇంకా నీకు కనపడేది ఏం లేదు. అలా నా సంపూర్ణ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు నేను ర్యాకెట్ వేసుకెళ్ళిన స్థితిలో ఉన్నా. అక్కడ అసలు కనపడేది ఏమి లేవు. అంటే అప్పుడు ఇల్లు లేవా, చెట్లు లేవా, నువ్వు శరీర స్థితిలో చూసినవి లేవా అంటే ఉన్నాయి. ధూళి కణములు వలె ఉన్నాయి. నా అనంతత్వములో ధూళి రేణువులు ఉన్నా లేనట్టే. నా ప్రాణశక్తి స్థితిలో నేను ఏదైతే నిద్రాస్థితి అంటున్నానో అక్కడ శరీర మనస్సులు, పరిమిత శరీర మనస్సులు ఆగి నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాను. అంటే నేను నా 3 స్థితుల్లో రోజు జీవిస్తున్నాను. 1 శరీర స్థితి, 2 మనోస్థితి. మనోస్థితే స్వప్నలోకము లేదా మెలకువలో ఊహాలోకము. అంటే శరీరముతో పని చేయకుండా ఊహిస్తున్నప్పుడు ఊహాలోకం. ఊహించుకొని భయభ్రాంతులకు గురవుతారు. డిప్రెషన్లో, యాంగ్జైటీలు, టెన్షన్లు, ఒత్తిళ్లు, ఇవన్నీ ఊహాత్మక భయాలు. అవి లేనిపోయిన ఊహాత్మక భయాలు గురయ్యి ఊరికనే అసలు ఏమీ చేయరు, కూర్చొని భయపడిపోతూ ఉంటారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అలాగే వస్తాయి ఊహలో. అలాగే కలల్లోకం అంతా మిథ్యాలోకం. శరీరం ప్రశాంతంగా నిద్రపోతుంది కానీ మనసు కదులుతుంది. ఎందుకని? శరీరముతో కలిసి కదలటం మనసుకు అలవాటు కనుక. తర్వాత మనసు కూడా ఆగిపోయింది. అంటే నేను 3 స్థితుల్లోకి వెళ్తాను ఎప్పుడు. శరీర స్థితిలో, అసలు శరీర స్థితిలో పనిచేస్తున్నప్పుడు శరీర మనస్సుల కలయికతోనే ఉండదు. మనసు లేకుండా శరీరం పనిచేయదు అసలు. అది ఒక స్థితి, శరీర మనస్సుల కలయిక. సంపూర్ణ మెలకువలో నేను శరీరం అనుకొని పనిచేస్తూ ఉంటాను. అంటే శరీరం కదులుతుందంటే మనసు కదుపుతుంది అని అర్థం. ఇప్పుడు శరీరం ఆగిపోయి ఒట్టి మనసు కదులుతూ ఉంటుంది. అది నా 2వ స్థితి. శరీరంతో సంబంధం లేకుండా ఒట్టి మనసు కదులుతూ ఉంటుంది. అది మెలకువలో ఊహాత్మకంగా కదలొచ్చు, లేదా నిద్రలో కలల రూపంలో కదలొచ్చు. నిద్ర అయితే కలలు అని పేరు పెట్టుకున్నాం మనం, మెలకువ అయితే ఊహలో. అలా ఒట్టి మనసుతో తిరుగుతాను నేను, అది కూడా మెలకువే. కలల లోకంలో కాసేపు తిరుగుతాను. తర్వాత మనోస్థితిని కూడా దాటి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతాను. అంటే నా స్థితిలో అంతే, అది నా సొంత స్థితిలే. అది సృష్టి సహజంగా నా సొంత స్థితులలోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఏమైంది, దాన్ని నేను నిద్రాస్థితి అన్నాను. ఎందుకనంటే శరీర మనస్సులతోనే పరిమిత లోకం కనపడుద్ది. ధూళి కణాలన్నీ పెద్ద పెద్దగా కనపడతాయి, భూతార్థంలో చూసినట్టు కనపడతాయి. ఎందుకని? పరిమిత శరీరం నేను అనుకుంటున్నాను కనుక పరిమితాలన్నీ గొప్పగా కనపడతాయి, నాకు పెద్దగా ఉన్నట్టుగా కనపడతాయి.
ఇప్పుడు అపరిమిత అనంత ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయాను. అది సర్వవ్యాపక ఆకాశ స్థితి. అందుకని అక్కడ ఏమీ లేదు. ర్యాకెట్ వేసుకునే ఆకాశంలో ఉన్నవాడి స్థితి ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ బస్సులు, రైళ్లు, ర్యాకెట్లు, విమానాలు, హెలికాప్టర్లు ఉదాహరణకు చెప్పాను. మొత్తము సర్వవ్యాపక ఆకాశమే ఉంది. ఏమండి మీరు అప్పుడు అంటే చెప్పింది చెబుతున్నాను అనుకోకుండా అర్థం అవడానికి చెబుతున్నాను. ఏమండి మీరు అప్పుడు ఈ చెట్లు పుట్టలు శరీరాలు లేవా ఆకాశ స్థితిలో ఉన్నప్పుడు? ఇవన్నీ మాయమైపోయినాయా నేను ర్యాకెట్లో ఉన్నప్పుడు, నేను విమానంలో ఉన్నప్పుడు? అంటే ఏమి మాయమైపోలా. ఆ అనంతత్వం ముందు, ఆ విశ్వవ్యాపకత ముందు, ఆ ఏకత్వ అనంతత్వ అఖండత్వం ముందు ఇవి ధూళి కణములే అందులోనే ఉన్నాయి. కానీ వాటికి వాల్యూ లేకుండా పోయింది. అంటే ఒక వ్యక్తి జేబులో రూపాయి ఉంది, రూపాయే ఉంది. అతను రూపాయి తప్ప ఎప్పుడు ఏది చూడలేదు. రూపాయి ఉంది. ఇప్పుడు ఆ రూపాయి చాలా విలువైంది, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు. అటువంటి రూపాయి ఉన్న వ్యక్తికి 1 కోటి రూపాయల సంచి ఇచ్చాం. ఇదిగో ఇందులో 1 కోటి రూపాయలు ఉన్నాయి అని. 1 కోటి రూపాయలు నీ అని అతనికి సంచి ఇచ్చేసాం, వాడుకో అని వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇంతకు ముందు రూపాయి ఉన్న భావనలో, రూపాయిని జాగ్రత్తగా వాడుకోవాలన్న భావనలో అతని మానసిక స్థితి ఉంటుందా? అసలు ఇప్పుడు రూపాయికి విలువే ఉండదు. ఎందుకంటే అతని దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి. కోటి కాదు, 100 కోట్ల రూపాయలు ఇచ్చాం, 1000 కోట్ల రూపాయలు ఇచ్చాం, 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, 1,00,00,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అది పెంచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈ రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. అసలు దాన్ని ఇసిరవతల పారేస్తాడు కూడా, రూపాయలు పట్టించుకోడు. అలాగే నీ అనంతత్వం విశాలమవుతున్న కొద్దికి నీ పరిమితత్వం పనికి రాకుండా పోతూ ఉంటుంది, చిన్నదైపోతూ ఉంటుంది, దానికి విలువ లేకుండా పోతూ ఉంటుంది. అదే నీ ప్రాణశక్తి స్థితి, అది నిద్రాస్థితి. నిద్రాస్థితిలో అసలు సృష్టి లేదు, నేను లేను, ఏకత్వ భావన ఉంది. అందుకని ఆ ఏకత్వ భావన మోక్షం అనే దాన్ని నేను నమ్ముతున్నాను. ఆ మార్గాన్ని నేను ఎందుకు నమ్ముతున్నానంటే అది నా శరీరంలోనే ఉంది అన్న భావన చేత, అంతే తప్ప ఇష్టపడి కాదు. ఇష్టం వేరు, సత్యము వేరు. నేను దాన్ని నమ్మటం కూడా కాదు, సత్యమని భావించాను. నమ్మకం అనే పదం తప్పు. ఎందుకంటే నా స్థితి అది, నా మెలకువ స్థితి పరిమిత శరీర స్థితి. దానికి సహకరించేది నా మనోస్థితి. ఆ మనోస్థితిలో ఉండేవన్నీ పరిమితత్వాలే. కానీ నా ప్రాణశక్తి స్థితిలోకి, అంటే మనోస్థితి శరీర స్థితిలో నిద్రపోయినప్పుడు, నిద్రపోయింది ఏంటి? ఇప్పుడు శరీరము మనస్సు నిద్రపోయినప్పుడు అంటే అవి నిద్రపోయినాయి అని మనం అనుకుంటున్నాం. ప్రాణశక్తి స్థితిలోకి నేను వెళ్ళాను అంతే. ఇది సృష్టి చేసిన ఏర్పాటు అంతే. దాన్ని నిద్ర అని పేరు పెట్టుకున్నాం మనం. ఎందుకని శరీరము నేను అనుకోవటం వల్ల. శరీరము నేను కాదు, ప్రాణశక్తిని నేను అనుకున్నప్పుడు నేను నిద్రపోయానన్న భావన కూడా ఉండదు, నేను ఎరుకుతో ఉన్నానన్న భావనే ఉంటుంది. అందుకే రమణ మహర్షిని ఎవరు ఆయన నిద్రపోతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి శిష్యుడు, అయ్యా మీరు గురక పెట్టారు రాత్రి, బాగా గురక పెట్టారు, నేను మీ పక్కనే పడుకున్నాను విన్నాను అని చెప్పాడు. పక్కన ఉన్న శిష్యుడు, చాలా మంది శిష్యులు ఉన్నారు, శిష్యుడు చెప్పాడు. అని శిష్యుడో భక్తుడో ఆయనతో చనువుకుండేవాడు. ఆయన అన్నారు, అవును నేను కూడా విన్నాను అన్నారు. నేను రోజు గురక పెడుతున్నాను, నేను కూడా విన్నాను అన్నారు. ఇప్పుడు గురక పెడుతుంది ఎవరు? శరీరము, దాని ప్రక్రియ అది. నేను కూడా విన్నాను అన్నది ఎవరు? నేను ఎరుకతో ఉన్న అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక ఆయనకుంది. ఆయన ఎరుక ఆయన శరీరాన్ని గమనిస్తుంది, ఆయన ఎరుక ఆయన మనసును గమనిస్తుంది. మనకు కూడా ఇప్పుడు ఆ ఎరుకే, కానీ మనకు ఎరుక గురించి ఎరుక లేదు. అదే ప్రాణశక్తి. ప్రాణశక్తి అయితే అసలు మన శరీరం పనిచేయదుగా, మనసు పనిచేయదుగా, శరీరం పనిచేయదుగా, ఏది పనిచేయదుగా. కాబట్టి మనం మన స్వస్థితిలోకి వస్తున్నాం, నిద్రలో ప్రాణశక్తి స్థితిలోకి వస్తున్నాం. అది అనంతము. ఎలా ఉంది అది అంటే ఆకాశము వలె సర్వవ్యాపకము. అప్పుడు సర్వవ్యాపకమైన అనంత ఆకాశము ఎంత ఉందో తెలియని మొత్తం ఉన్నదంతా అదైన ఆకాశం ముందు ఈ చుట్టూ పుట్ట చేమ మనిషి అనేవి అసలు కనపడనంత చిన్నవైపోయినాయి. ఇప్పుడు మనకు బ్యాక్టీరియా కనపడదు, కానీ బ్యాక్టీరియా ఉంది. మన శరీరంలో రక్తం మనకు నీళ్లుగా కనపడుతుంది, కానీ యాక్చువల్గా అది నీళ్లు కాదు, మొత్తం కణజాలం. అందులో కణాలు కదులుతూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న పరిమిత కణాల చిన్న కణాలే మనకు కనపడవు. మనకంత మాంసపు ముద్దలా చర్మంలా అన్ని పెద్ద సైజులో భావించుకుంటూ ఉంటాం, రక్తం అంతా నీళ్లులా, కానీ మొత్తం శరీరం అంతా ఉన్నది కణజాలం. అది మనకు కణజాలం అని తెలియదు. అలా
విస్తృతమైనటువంటి భావనలోకి, ప్రాణశక్తి భావనలోకి వెళ్ళినప్పుడు దాన్ని నిద్ర అన్నాం మనం. దాని ముందు ఇవి చిన్నవైపోయినాయి అంతే, కనపడనంత సూక్ష్మమైపోయినాయి, బ్యాక్టీరియాలు అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్టీరియా కనపడట్లేదు మనకి, కాబట్టి లేదనుకొని బతికేస్తున్నాంగా. కానీ దానివల్ల ఇప్పుడు కరోనా అనే బ్యాక్టీరియా వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. ఎవడు చూసాడు దాన్ని? మనుషులకు తెలుసా? చూస్తే తప్పించుకుంటాం, పావం చూస్తే తప్పించుకోవట్లే, దోమలు కనపడుతుంటే చంపేయట్లే, ఈగలు కనపడుతుంటే తోలేయట్లే, కనపడే అన్నిటి నుంచి తప్పించుకుంటున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. మరి వైరస్లు బ్యాక్టీరియాల నుంచి తప్పించుకోలేకపోతున్నాం, ఎందుకని? కనపట్లా, కనపడనంత సూక్ష్మంగా ఉన్నాయి. అలా శరీర మనోభావాలు కనపడనంత, వినపడనంత సూక్ష్మతను పొందుతాయి, ఉంటాయి అంతే. అంత సూక్ష్మత్వానికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఉన్నదంతా ఒకటి అన్న ఏకత్వ భావన కలుగుతుంది. అది భావ మార్పు. దానిని మోక్షం అని నేను నా శరీర స్థితులను బట్టి అంగీకరించాను, అది సత్యమని భావించాను. కాబట్టి మరి మీరు దేన్ని మోక్షం అనుకుంటున్నారో వివరణ ఇచ్చాను. దాన్ని బట్టి మీరు వెళుతున్న మార్గం మీకు మోక్షానికి ఉపయోగపడుతుందా, ఉపయోగపడుతుందా, అది మోక్షమా కాదా మీరు నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఇంకా ఏమైనా ఇందులో సందేహాలు ఉంటే మీరు తప్పకుండా అడగచ్చు. కానీ ఎక్కడ ఎవరు ఏ మార్గం ఏర్పాటు చేసినా, నేను చెప్పిన గురువులు కూడా ఉన్నారు, నన్నే అనుసరించాలి, నా పుస్తకాలు చదవాలి, నేను ఇచ్చిన డ్రెస్సే కట్టుకోవాలి, ఇంకో చోట వెళ్ళకూడదు అయ్యి అని. ఎవరు ఏది ఏర్పాటు చేసినా మంచి నేర్పడానికి వాళ్ళకి అర్థమైన పద్ధతి చెప్పారు అంతే తప్ప అందులో తప్పు లేదు, రైటు లేదు. అలా మీకు అర్థమైన పద్ధతిలో మీరు వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఇందులో తప్పు ఉండదు, రైటు ఉండదు. ఎందుకని ఇది మానసిక భావన. కానీ ఇదే కరెక్ట్ అని ప్రచార భావనగా పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్లో ఘర్షణలు సృష్టించకూడదు, అది తెలుసుకోండి. ఇప్పుడు మీ భావనని మీరు ఆనందంగా వెళ్ళండి, మీ బిడ్డలతో మీరు హాయిగా ఉండండి, మీ కుటుంబంతో మీరు హాయిగా ఉండండి, మీ భార్యాభర్తలు హాయిగా ఉండండి, మీ తల్లిదండ్రులు హాయిగా ఉండండి. కానీ నా భార్య గొప్పదే, మీ భార్యలు మంచోళ్ళు కాదు, నా భర్తే మంచోడు, మీ భర్తలు మంచోళ్ళు కాదు, నా పిల్లలే మంచోళ్ళు, మీ పిల్లలు మంచోళ్ళు కాదు అని రోడ్ల మీద చెప్పం కదా వెళ్ళి, అది పిచ్చితనం కదా. అలాగే నా దేవుడే నిజమైన దేవుడు, నా దేవుడే మంచి దేవుడు, నా గురువే మంచి గురువు, మా మార్గమే మంచి మార్గం, మీ మార్గాలు మంచి కాదంటాం కూడా పిచ్చితనమే కదా. అది ఘర్షణలు సృష్టిస్తున్నది, అలా చెప్పకూడదు. నీ భావరూపంలో నువ్వు వెళ్ళు. నాలాగే అందరూ వెళ్తున్నారనుకో, అందరితో హాయిగా ఉండు. మనదంతా మానవ జాతి. మన సంపూర్ణతను తెలుసుకోవడానికి మనం ఏర్పరుచుకున్న దైవ మార్గాలు, మత మార్గాలు, మన మధ్య విభేదాలు సృష్టించకూడదు. స్నేహబంధాలతో హాయిగా సాగిపోవాలి. ఆలోచించి చూడండి, అర్థమైతే అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే, అంటే విషయం అర్థమయ్యి మీరు వెళుతున్న మార్గంలో మళ్ళీ మీకు ఏమైనా సందేహాలు వచ్చి బాగానే ఉందని అనిపించి సందేహాలు వస్తే మళ్ళీ తప్పకుండా ప్రశ్న వేయండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అడిగిన మార్గంలో వాళ్ళు అసలు ఏం చెబుతున్నారు, ఆ మార్గంలో ఏం చెబుతారో నాకు తెలియదు. మీరు రాసిన 4-5 లైన్లు బట్టి చెప్పాను. కానీ అక్కడ మీరు అద్వైత సాధన గ్రూప్ అన్నారు. అద్వైతం అన్నది సహజంగా రెండవది లేదు, ఒకటే ఉన్నది అనేటువంటి ఆత్మతత్వాన్నే బోధిస్తుంది. మరి శరణాగతి అనేది దానికి కాంట్రాగా ఉంటుంది. శరణాగతి అంటే రెండవది ఉండాలి, శరణు వచ్చేవాడు ఒకడు ఉండాలి, శరణను అంగీకరించేవాళ్ళు ఒకడు ఉండాలి. కాబట్టి ఇవన్నీ మీరు మరి తప్పు రైటు కాదు, మీకు ఏం చెప్పబడుతుందో నాకు తెలీదు, మీరు అది పొందొచ్చు. అలాంటి మతాలు మార్గాలు కూడా ఉన్నాయని చెప్పాను. కాబట్టి అది మన భావనే కనుక, మన ప్రయత్నమే కనుక, మనం మంచిగా జీవించటమే కనుక, మనం వెళుతున్న మార్గం కనుక, బతుకున్నంతకాలం మంచిగా బతకడం అనేది ముందు కరెక్టు. అలా బతుకుతా వెళ్తే అదంతా కరెక్ట్. చెడు బాగొట్టుకొని మంచిలోకి వస్తే ఇక మోక్షం అంటారా, మోక్షం గురించి ఎవరి భావాలు వాళ్ళకున్నాయి. మోక్షాన్ని కూడా అనేక రకాలుగా చెప్పారు, అది కూడా చెప్పాను. అయినా మీకు అర్థమయ్యి, అంటే సదుద్దేశంతో అర్థమయ్యి పర్వాలేదు అని అనిపించి ఇంకా సందేహం ఉంటే ప్రశ్న వేయండి. అసలు నచ్చలేదు, బాగోలేదు, ఏదో అతనికి ఇష్టం వచ్చినట్టు చెప్పాడని మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. అన్ని మార్గాలను వివరించి చెప్పేయగలిగినంత ఘనుణ్ణి అసలు నేను కానే కాదు. నేనే ఇంకా ఏ అనుభవం పొందలేదు. నేనే వెతుకులాడుకుంటున్న, చదువుకుంటున్న విద్యార్థిని. నేను ఒక విద్యార్థి దశలో వెతుక్కుంటున్నానండి. ఆ విద్యార్థి దశలో నేను వెతుక్కుంటూ నేను చదువుకుంటున్న పాఠ్యాంశాలని కొంతమంది సోదర సోదరీమణులు అడుగుతుంటే నేను చదువుకుంటున్న వాటిని మీకు చదివి వినిపిస్తున్నాను అంతే. నేను సామాన్యుడిని. అందుకని నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.